దేవుని నామమునకు స్తోత్రములు కలుగును గాక. మరొకసారి మీ సన్నిధి, దేవుని యొక్క సన్నిధిలో మనం అందరం కూడా చేరి ఉన్నాం. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనతో మాట్లాడలాగిన దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా విందాం. మన మధ్యలో ప్రభుత్వంలో ఉంది అనగా ఆయన శరీరము, ఆయన యొక్క రక్తము మన మధ్యలో ఉంది కనుక భాషాంతరంలో మరి రొట్టెయు ద్రాక్షరసము మన మధ్యలో ఉంది కనుక మన రీతిగా దేవుని సన్నిధిలో దాని కొరకై మనం సిద్ధపడి వచ్చినామని అనుకుంటున్నాం. మరి ఆ రీతిగా దేవుని సన్నిధిలో మనం జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలని మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. కారణం ఏంటంటే దాంట్లో పాల్గొన్న ప్రతి బిడ్డ కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి, పవిత్రత కలిగి ఉండాలి, నీతి కలిగి ఉండాలి. కాబట్టి ఆ పరిశుద్ధత పవిత్రత లేకుండా బలలో పాల్గొనడం అనేది దేవుని సన్నిధికి ఆయనకు విరుద్ధమైనటువంటి కార్యం కనుక ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరికను మనం పొందుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆ రీతిగా ఆలోచనలు తలంపులు కూడా పరిశుద్ధపరచుకోవాలని, హృదయాన్ని మనస్సును వాటిని కూడా పరిశుద్ధపరచుకోవాలని, వాటిలో ఉన్న ఆలోచన తలంపులు కూడా పరిశుద్ధపరచుకోవాలని. నీ దేహమే దేవుని ఆలయం, ఆ దేహము దేవుని ఆలయము పరిశుద్ధమైనది. కాబట్టి దాంట్లో ఉన్న పరికరములన్నీ కూడా పరిశుద్ధములైనవి. సో ఆలయంలో ఉండే పరికరములన్నీ కూడా పరిశుద్ధమైనవి వాక్యం చెప్తాం. అంటే ఈ దేహంలో ఉన్న అవయవాలన్నీ కూడా పరిశుద్ధమైనవి. దేవుడు సృష్టించినప్పుడు, దేవుడు కలుగ చేసినప్పుడు ఆయన మట్టి ద్వారా ఒక మనుషుని బొమ్మగా తయారు చేశారు. తయారు చేసినప్పుడు దాంట్లో జీవము లేదు. ఆ జీవము లేనటువంటి ఆ బొమ్మ వట్టిగా అలా నిలబడి ఉంది. కనుక అలాంటి బొమ్మలోనికి ఆయన తన జీవమును, తన యొక్క ఊపిరిని, ప్రాణమును, ఆత్మను ఊదగా అది జీవించు ఆత్మగా, శరీరముగా మారింది. ఆయన పోలికనే, ఆయన స్వరూపమే ఇచ్చాడు. సో అది పరిశుద్ధముగా ఉన్నది. సో ఆ తర్వాత హవ్వను మరలా తయారు చేశాడు, ఆమె కూడా పరిశుద్ధముగా ఉన్నది. తరువాత వాక్యం సెలవిస్తున్నట్టుగా తల్లి గర్భంలో కూడా ఇంకొక నిర్మాణం, మూడవ నిర్మాణం జరిగింది. అది మాంసపు ముద్దగా, పిండముగా వేయబడి ఆ రీతిగా అక్కడ ఒక నిర్మాణం జరిగింది. మొదటిది మట్టి, రెండవది ఎముక, మూడవది మాంసపు ముద్ద. తల్లి గర్భంలో నిర్మాణం చేయబడతా ఉంది. ఇక్కడైతే డైరెక్ట్గా బొమ్మను తయారు చేసి, స్త్రీని కూడా బొమ్మలుగా తయారు చేసి ఆయన మనుషులను తయారు చేస్తున్నాడు మొదటిగా. కానీ మూడవ నిర్మాణం ఏదైతే ఉందో తల్లి తండ్రి యొక్క కలయిక ద్వారా, అంటే అదొక ప్రక్రియగా దేవుడు సృష్టించినాడు తప్ప దాని ద్వారానే జరుగుతుందన్నటువంటిది ఏం కూడా ఏమి లేదు. ఇక్కడ దేవుడి నిర్ణయం కావాలి. ఏదైనా కూడా ఎక్కడైనా కూడా దేవుడి నిర్ణయం అయితేనే తప్ప ఆ సృష్టి అనేది ప్రారంభం అవుతుంది, లేకపోతే కాదు. దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఆ తల్లి గర్భంలో కూడా ఆయన దావీదు అంటాడు, అయ్యా నీవు నన్ను కలుగా చేసిన విధము చూడగా నాకు భయమును, ఆశ్చర్యమును కలిగింది అంటాడు. చూడగా అంటే దావీదునకు దేవుడు చూపించాడు. ఏం చేసినాడు? చూశాడు. కాబట్టి భయం పుట్టింది ఆయనకి. తల్లి గర్భంలో ఆ చిన్న ఆ యొక్క మాంస ముద్ద ఎలాగైతే చిన్న చిన్నగా మనం చెట్టుకి ఒక చిన్న పువ్వును చూస్తాం. అది పువ్వు కాస్త పిందగా మారుతుంది, ఆ తర్వాత అది కాయగా, ఆ తర్వాత పండుగా ఎదుగుతుంది. అలాగే ఈ నిర్మాణము కూడా లోపల తల్లి గర్భములో, గర్భ సంచిలో దేవుడు తన నిర్మాణమును తలపెట్టినాడు. ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. తలలో ఉన్న ఆ చిన్న బిడ్డలో ఈ జాగ్రత్త ఉంటుంది. ఆ బిడ్డ తలకాయ
శరీరము, కాళ్ళు, చేతులు. ఈ తలలోని కళ్ళు, ముక్కు, నోరు, పళ్ళు రావు ఒకటి, కానీ మెదడు ఉంటుంది. మెదడులో చిన్న అసలుకే బిడ్డనే చిన్నగా ఉందంటే ఆ మెదడు ఇంకెంత చిన్నగా ఉంటుంది. దాంట్లో ఉన్న నరాలు, దాంట్లో ఉన్న వెంట్రుక వాసి నరాలు ఎంత స్వల్పంగా ఉంటాయో మనం అర్థం చేసుకోవాలి. ఈ నిర్మాణము దేవుడు చేస్తుంది. దీన్ని ఎవరు కూడా కాదనడానికి లేదు. ఏ డాక్టర్ కూడా దీన్ని సర్టిఫై చేయలేదు. మనుషుడే తయారు చేస్తున్నాం, దానికి ఏమీ లేదు. ఇక్కడ దేవుడు తయారు చేస్తేనే అది తయారైంది. అంటే అక్కడ కూడా పరిశుద్ధతనే. ఆమేన్, హల్లెలూయా. తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడు వాడు బాగానే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం దేవుని మందిరంలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటివన్నీ కూడా పరిశుద్ధమైనవి. నువ్వు కూడా పరిశుద్ధమైనవే. సో మన అవయవాలను కూడా పరిశుద్ధముగా ఉండవని, ఆ పరిశుద్ధత కలిగినటువంటి వారమై దేవుని యొక్క బలలో నువ్వు పాల్గొనాలని, పవిత్రముగా నువ్వు పాల్గొనాలని, నీతియుక్తముగా పాల్గొనాలని, ఆ పవిత్రమైనటువంటి ఆ శరీరమును, పరిశుద్ధమైన శరీరమును, రక్తమును లేక రొట్టెను, ఆ ద్రాక్షారసమును నీవు భుజించనై ఉన్నావు, త్రాగనై ఉన్నావు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఈ స్టోరీ నేను ఎందుకు చెప్పాను, ఈ కథ, ఇది కథ కాదు, జరిగినటువంటి సంఘటన ఎందుకు చెప్పాను అంటే, మనం పుట్టుకతో పరిశుద్ధులమే, కానీ పాపమైన శరీర ఆకారంలో మాత్రమే ఉన్నాము. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఇది అనేకులు కలిస్తే తప్ప ఇది మధురం కాలేదు. ఆ తర్వాత తన యొక్క మహిమ ద్వారా దీన్ని ఆయన మహిమ పరచడం వల్ల ఇది ఆలయం పరిశుద్ధమైంది. అలాగే ఆయన మనల్ని తన రక్తంతో కొని కడిగాడి కనుక మనం పరిశుద్ధులమయ్యాము, పవిత్రులమయ్యాము. ఆ పరిశుద్ధత కలిగిన వారమై బలలో నువ్వు పాల్గొనాలని ఒక హెచ్చరిక మిమ్మల్ని నేను చేస్తూ ఉంటాను. నిర్లక్ష్యంగా, అలక్ష్యంగా దయచేసి మీరు బలలో పాల్గొనకూడదు. అలాంటి ఒకవేళ స్థితిలో ఉన్నట్లయితే జస్ట్ కమప్ ఇటు సైడ్ వచ్చి కూర్చో, ప్రాబ్లం లేదు. ఆమేన్, హల్లెలూయా. కానీ హెచ్చరిక చేయడం నా బాధ్యత, పాటించడం నీ బాధ్యత, అంతే. ఆమేన్, హల్లెలూయా. ఆ విషయంలో జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఈ వారాంతరంలో పోయిన బల నుంచి ఈ బల వరకు ఏం తప్పులు చేసావో, ఏం పాపాలు చేసావో, తప్పులు పాపాలు ఇన్ ద సెన్స్ మాట వినకపోవడమే పాపం అని వాక్యం చెప్తున్నా. అంటే మాట వినకపోవడం ఎన్ని పాపాలు చేసావో ఆ పాపము నిన్ను వెంటాడుతూ ఉంటుంది. కనుక ఆ పాపము కలిగిన బలలో పాల్గొనకూడదని హెచ్చరిక చేయడమే నా పని. సేవకుని యొక్క పని ఏంటి? హెచ్చరిక చేయడమే. కానీ దాన్ని పాటించడము విశ్వాస యొక్క జీవితం, విశ్వాస యొక్క పని. కాబట్టి ఆ విషయాన్ని గమనించి నువ్వు ఎందుకు బల్ల ఇస్తున్నావు అని అన్నట్టు ఎవరికి కూడా అధికారం లేదు. నేను బల్ల ఇస్తాను ఖచ్చితంగా, కానీ సరి చేసుకొని, సరిదిద్దుకొని, సమకూర్చుకొని, బాగు చేసుకొని మాత్రమే నువ్వు బలలో చేయి వేయాలి. ఒకవేళ నువ్వు అలాంటి చేయలేని పరిస్థితుల్లో ఉంటే సైడ్కి వచ్చి కూర్చోవలసిందే. ఆమేన్, హల్లెలూయా. నేను పుట్టి పెరిగిన సంఘంలో, ఆ సంఘంలో ఎలా ఉంటుందంటే సేవకుడు ఖచ్చితంగా సొమ్ములు వేసుకున్నా, కనీసం సొమ్ములు వేసుకున్నా కూడా బల్ల ఇవ్వడు. ఒక పాపిని చూసినట్టుగా చూస్తారు, ఒక దోషిని చూసినట్టుగా, ఒక అపరాధం చూసినట్టుగా, ఒక దొంగను చూసినట్టుగా, ఒక బందిపోటును చూసినట్టుగా, ఒక వ్యభిచారిని చూసినట్టుగా చూస్తారు. సొమ్ములు వేసుకుంటేనే ఇవ్వరు. నేను పుట్టి పెరిగిన సంఘంలో. సో అంటే అంత పరిశుద్ధమైనటువంటిది. ఆయన్నే చూస్తారు, కనబడ్డయా అసలు ఇవ్వరు కూడా ఇవ్వరు. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే నేను చెప్తూ ఉన్నా. ఇక్కడ నేను ఆ పని నేను చేయట్లా, వాక్యానికి విరుద్ధంగా నేను చేయట్లా. నేను ఇవ్వాల్సిందే నేను ఇవ్వాలి, కానీ హెచ్చరిక నేను చేయాల్సిందే నేను చేస్తాను. దాన్ని పాటించాల్సింది మీరే. మీకు మీరే సైడ్లోకి వెళ్ళిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. నా విషయాన్ని కూడా గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. ఈ రోజున దేవుడు మనతో చాలా చక్కటి విషయాలు, చాలా మంచి విషయాలు, గొప్ప విషయాలు మనతో మాట్లాడబోతూ ఉన్నారు. రొట్టె, మనము బల్ల అనగానే ఆయన శరీరం అనే రొట్టె, ఆయన రక్తం అనే ద్రాక్షారసం మనం పుచ్చుకోనై ఉన్నాం కదా. అయితే ఇవి పుచ్చుకోవడం వలన ఏం జరుగుతుందని కూడా మనం చూడబోతున్నాం. ఈ రోజు నా దేవుడి వాక్యం రొట్టెల గురించి, ఆయన యొక్క ద్రాక్షరసం గురించి, ఆ తర్వాత తీసుకున్న తర్వాత జరగబోయే సంఘటనల గురించి దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నారు.
బుక్స్ తెచ్చుకుంటే, డైరీస్ తెచ్చుకుంటే ఓపెన్ చేసుకోండి. పెన్స్ తెచ్చుకొని కూడా రెడీగా పెట్టుకోవాలని నేను మనవి చేస్తుంటున్నాను. ఈరోజు కొంచెం ఎక్కువగా టైం తీసుకుంటుండొచ్చు, 2-3 గంటలు పోతుండొచ్చేమో చెప్పలేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ఓకేనా? సంతోషమే. ఎందుకంటే 1.5 వాక్యం సరిపోవట్లేదని చెప్తూ ఉన్నారు. 1:15-20 నిమిషాలు టైం సరిపోవట్లేదన్నా, టైమే తెలియట్లేదు అనగానే టైం చూస్తున్నాను ఇద్దరు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని చెబుతున్నాను నేను. 10:30 అవుతుంది ఇప్పుడు. ఓకే, ఎంతమందికి ఇష్టం ఉంది 2-3 గంటలు? అంటే ఈ సబ్జెక్ట్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఎంతమందికి ఇష్టం? మోగన్ లైన్లో ఇష్టం లేనట్టుంది. వెనక కూడా 2 ముగ్గురు ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. జాషువా కూడా ఇష్టం లేనట్టుంది. మంచిది. ప్రేమ దేవుడు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా దేవుడి వాక్యాన్ని మనము వినాల్సిందే. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా లేని వారు ఒకసారి హల్లెలూయా. చేయడానికి లేబట్టి పెట్టింది రెడీగా, ఎందుకంటే నేను లేబట్టి పెట్టింది కాబట్టి. మంచిది. చేశారు మొదటికి వచ్చి యోహాను సువార్త 6వ అధ్యాయము 57వ వచనం దయచేసి మనం చదువుకుందాం. జీవము గల తండ్రి నన్ను పంపెను కనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. వండర్ఫుల్గా ప్రేమించిన మా పరమ తండ్రి, నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తులు ప్రభువా చెల్లిస్తున్నాం నాయన. మరొకసారి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వాక్య ద్వారా మాతో సూటిగా స్పష్టంగా మాతో మీరు మీ అధికారం కలిగిన స్వరముచితం మాట్లాడి మమ్మల్ని తృప్తిపరచమని పెట్టుకుంటున్నాం. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయముల మనస్సును మాకు అనుగ్రహించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావం చేసుకున్నాం. మాలో నిర్లక్ష్యం అలక్ష్యం లేకుండా సహాయించి మీ పరిశుధాత్మ యొక్క నింపుదల, నడుపుదల మాకు అనుగ్రహించుదురుగాక. మీ పరిశుధాత్మ సంచారం మాకు అనుగ్రహించుదురుగాక. మాలో ఉన్న లోటుపాట్లను సరిచేయబడును గాక, సరిదిద్దబడును గాక, సమకూర్చబడును గాక, స్వస్థపరచబడును గాక. మాలో ఉన్న లోటుపాట్లు అన్ని కూడా సరిచేయబడును గాక. నీకు వ్యతిరేకమైన ఆలోచన తలపులు యావత్తు కూడా లయమగును గాక. అయ్యా నీ కార్యములు జరిగించి మీ నామానికి మహిమ కలిగ చేసుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్న ఆయన చదవమా. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. నన్ను తినువాడు. ఈ శిష్యులు అడిగినాడు, అయ్యా నిన్ను మేము ఎలా తినగలమని. అందుకే ఆయన సాదృశ్యంగా ఓ రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి ఇది మీ కొరకైన నా శరీరము అని చెప్పి ఆయన దాన్ని విరిచి వారి చేతికి ఇచ్చినట్టుగా దానిని వారు తిన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ విషయం ఏంటిదంటే నన్ను తినువారు నా మూలముగా. సూటిగా చెబుతున్నటువంటి మాట ఏంటంటే నువ్వు మారుమనసు పొంది రక్షణ పొంది, ఇందాక మనం ఒక సంఘటన మనం విన్నాం. ఏంటిది? యథార్థమైన సంఘటన మనం విన్నాం. మన నిర్మాణం, మొదటి నిర్మాణం, 2వ నిర్మాణం, 3వ నిర్మాణం మనం చూస్తున్నాం. అది దేవుడు మనల్ని తయారు చేసిన, సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు మన విషయంలో దేవుడు మనకు చెప్తున్నటువంటి మాట మనం విన్నాం. ఆ పుట్టుక ఎలాగైతే పరిశుద్ధమైనదో ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా మనము పాపం అనే శరీరంలో ఉన్నాము కాబట్టి, ఈ పాపం అనే లోకంలో మనం జీవిస్తున్నాము కాబట్టి, ఈ లోకము నిన్ను ద్వేషించకుండా ఉండనట్లు ఈ పాపము నీలో ఏలుబడి చేస్తూ ఉండగా పాపములోనే జీవిస్తున్నటువంటి నిన్ను దేవుడు ఏం చేశాడంట? తానే స్వయముగా ఈ లోకమునకు దిగి వచ్చినట్టుగా చూస్తున్నాడు. ఎందుకంటే వాక్యం చెప్తున్న రీతిగా ఎందుకు ఆయన వచ్చాడు అని అంటే మన యొక్క పాపమును తీసివేయడానికి. సింపుల్గా ఏంటిదనంటే మన పాపములను ఆయన సహించి భరించి కడిగివేయడానికి. అయితే అది ఎలాగంటే ఒక పరిశుద్ధుడైనటువంటి దేవుడు తన కుమారుడైన
కుమారుని ఈ లోకానికి పంపించారు. పరలోకమును దిగి రావాలి. లోకంలో ఏ మనుషుడు కూడా పవిత్రుడు పరిశుద్ధుడు కాదు. మొదటి నిర్మాణము మట్టి, రెండవ నిర్మాణము ఎముక, మూడవ నిర్మాణము తల్లి గర్భంలో మాంసం. ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు ప్రేమ దేవుని బిడ్డలారా అక్కడ ఎక్కడ కూడా మనకు కనపడట్లేదు. సో అందుకని పాపం అనే శరీరంలో మనం ఉన్నాము కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. ఈ నిర్మాణంలో ఆయన ఏం చేశాడంటే, మనం లోకంలో జీవిస్తున్నాం, శరీరంలో జీవిస్తున్నాం కాబట్టి మనం తప్పులు చేస్తాం. మొదటి మానవురాలే ఏం చేసింది? ఆజ్ఞ అతిక్రమము అనేది పాపం చేసింది. ఆ పాపమే తన కుమారుల పైన పడి ఏమైపోయింది? ఒక కుమారుడు ఇంకొక కుమారుని అనగా అన్న తమ్ముడిని చంపేశాడు. పాపము ఏలుబడి చేస్తాం, వాకిట పాపము పొంచి ఉంటుంది అన్న విషయాన్ని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ఆది మానవుని కుటుంబంలోనే అన్ని జరగకూడని సంఘటనలు జరిగినాయి. దేవుడు ఊరుకోలా. ఆమె హల్లెలూయా. వాక్యం ఆ రీతిగా సెలవిస్తా ఉంది. దేవుడు ఎవరినైనా కూడా ఒకే రకంగా చూస్తాడు. అయ్యో మోషే కదా, నా ఇల్లంతలో నమ్మకమైన వాడు కదా, అయ్యో నేను నా ఐగుప్తు నుంచి మీరు అందరూ విడిపించి తీసుకొచ్చి ఈ అరణ్య మార్గం కూడా ఇంతవరకు నడిపించాడు కదా, కానాను దేశం ఇక్కడే ఉంది, పోతే ఏం కాదు అని చెప్పి దేవుడు ఏమి ఊరుకోలేదు. నువ్వు ఇక్కడ నుంచి చూడు, ఈ గుట్ట మీదకెళ్ళి చూడు, ఈ కొండ మీదకెళ్ళి చూడు, అది పాలు తేనెలు ప్రవహించు దేశం, నీకు చూపిస్తానన్నా చూపించా, నువ్వు ఇక్కడ వరకు నువ్వు రావాలి, ఇక్కడ నువ్వు చనిపోవాలి, అంతే. ఆమె హల్లెలూయా. ఒక చిన్న తప్పు, ఏ తప్పు అది? ఆజ్ఞ అతిక్రమం. ఆయన అన్నాడు, మాట్లాడన్నాడు, ఆయనేమో కర్రతో దాన్ని కొట్టాడు. కోపంతో, వీళ్ళ సనుగుడుతో, ప్రజల యొక్క సనుగుడు గొనుగుడుతో విసిగి వేసారిపోయి వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళు వినలేని స్థితిలో ఉండి ఆ ఫ్రస్ట్రేషన్తో దాన్ని కొట్టాడు. ఆ చిన్న తప్పేం చేసింది, ఇంకేం చేయాల. ఆ కొట్టేదానికే పాతని ప్రవహించి దేశంలోకి ప్రవేశింపని కదా దేవుడు. ఆయన నిర్ణయం, సృష్టికర్త యొక్క నిర్ణయం, అంతే. దానికి నీవు నేను అది ప్రశ్నించే అధికారం ఎవరికి కూడా లేదు అన్న సంగతి నేను జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. సో ఆ చిన్న తప్పునే దేవుడు క్షమించకపోతే, ఆమె హల్లెలూయా, వాక్యం సెలవిస్తున్నటువంటి మాట నా ప్రియమైనటువంటి వారు, ఆ రీతిగా ఆయనే స్వయంగా ఏం చేశాడు? ఈ పాపములన్నింటినీ తీసివేయడానికి ఆయనే స్వయం కిందికి దిగి వచ్చాడు. దేవుడే దిగి వచ్చాడు, పరిశుద్ధుడే కిందికి దిగి వచ్చాడు. ఆయన ద్వారానే మనకు పాప క్షమాపణ, ఆయన ద్వారానే మనకు పాప విమోచన, ఆయన ద్వారానే మనకు ఆ యొక్క పరిశుద్ధత కలుగుతుంది, పవిత్రత కలుగుతుందని దేవుని వాక్యము సెలవిస్తాం. అందుకే స్వయంగా ఆయన దిగి వచ్చాడు. ఆయన శిలువ పైన యాగముగా త్యాగముగా అర్పించబడ్డాడు. మనుషులు లోకంలో ఈ మధ్య కొంతమంది మనం వింటూ ఉన్నాం, ఆయన 3 మేకుల చేత శిలువ పైన వేలాది ఇవ్వడం తన తాను రక్షించుకోలేకపోయాడు, ఇక మిమ్మల్ని ఏం రక్షిస్తాడు, మనల్ని ఏం రక్షిస్తాడు. ఆయన తనకు తానే అప్పగించుకున్నాడు కాబట్టి వీడు తీయబడ్డాడు. ఒకవేళ ఆయన యుద్ధమే చేయాలనుకుంటే యుద్ధం చేయాల్సిన అవసరం కూడా ఆయన గాలి ఊదితే చాలు. ఏమొత్తే చాలు? గాలి ఊదితే చాలండి. మనమేం పెద్ద సైన్యమా? యోధులమా, వీరులమా, శూరులమా? అంతనే కాదు. ఆయన అన్నాడు, తూర్పు నుంచి బలమైన గాలి విసరగా ఎర్ర సముద్రము చెరువు కాదు, నది కాదు, పారే కాలువ కాదు, సముద్రము లోతు కంటే ఎంతో లోతు ఉంటుంది సముద్రం. ఆ సముద్రం ఏం చేశాడు ఆయన? తన గాలితో ఊదితే అలా ఆ గాలి దాన్ని చీల్చిన గాలి ఇలాగే నిలబడింది. ఈ గాలిని నీరును నిలిపింది. నేను కూడా చాలాసార్లు ఆలోచించాను, నీళ్ళు అట్లెట్ నిలబడతాయి? గోడలను కట్టారా? గోడ కట్టినట్టు ఏం కనపడదు, మరి ఎలా నిలబడింది? తూర్పు గాలి విసర్చే గాలి దేన్నైనా నిరోధించగలుగుతుంది. ఏ బరువునైనా, నువ్వు విసిరినటువంటి బరువు గాలిని ఇట్లా కింద నుంచి ప్రెషరైజ్ అయితే అది అలా నిలబడుతుంది. గాలి ఊదుతూ ఉంటే, గాలి ఊదుతా ఉంటే ఈ వస్తువు ఈయనే ఉంటుంది, ఈ గాలి దీని ఇక్కడనే దాని ప్రెషర్ అక్కడ ఆగుతుంది, అది వచ్చి గాలి పైన నిలబడదు. ఇట్ విల్ నాట్ స్టే ఆన్ ద ఎయిర్. ఆ గాలి పైన నిలబడదు, ఎందుకంటే దానికి అది బేస్ ఏమి ఉండదు కాదు, గాలి మాత్రమే కనబడదు. ఆ గాలి దాని నీరుని ఏం చేసింది? అది నేను చూడగలిగా.
హల్లెలూయా. అది నేను చూడగలిగా. ఐ కెన్ సెన్స్ ఇట్. ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు తెరవును. ఆమేన్. హల్లెలూయా. ఇది నేను చూసాను. మీరేం చూసారు? ఆలోచన చేసుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, ఆ గాలి ఆ నీటిని ఆపేది. ఏ నీటిని? సముద్రపు నీటిని ఆపేసింది. ఎంత బరువు ఉండదో తెలుసా? దానికి కూడా అదొక ఏమంటారు దాని స్టఫ్, అది కాదు అది. ఇప్పుడు ఇది ఉన్నది, ఇది ఒక స్టఫ్, అంటే ఇది ఒక వస్తువులాగా మనకు కనబడుతుంది. కానీ నీరు అట్లా ఉండదు. నీరు తీసుకుని ఇట్లా వస్తాయి, డ్రాప్స్ వేస్తే పడిపోతుంది, డ్రాప్ పడుతుంది. మన చేతి ఇంకొక రెండు చుక్కలు పడిపోతాయి. అలాంటి నీరుని గాలి, కనబడని గాలి ఏం చేస్తుంది? టోటల్ గా దాన్ని ఆపేస్తుంది. హల్లెలూయా. ఆలోచించినామా? ఎప్పుడైనా మనం ఆలోచించాం. ఎందుకంటే విన్నామా, చూసినామా, పోయినామా, ఇదే. అందుకే ఈ రోజున మనకు సరైన మారు మనసు లేకపోవడానికి గల కారణం. నిజంగా మనకు మారు మనసు లేదు. అందుకే అన్నాడు, బాప్తిసం ఒకటే కానీ మారు మనసు రోజును పొందాలి. మారు మనసు ఎప్పుడు పొందాలి? ప్రతిరోజును మారు మనసు పొందాలి, ప్రతిరోజును రక్షణ పొందాలి. ఇవి రెండు ప్రతిరోజు జరగాలి. ఎందుకనంటే మారు మనసు అంటే నీ మనసు మారిపోతుంటుంది. రకరకాలుగా మారు. పొద్దున ఒక మాట మాట్లాడు, సాయంత్రం ఇంకో మాట మాట్లాడిస్తాం మనం వెంటనే. దేవుని వాక్యం సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. మారిపోయే మనసు, మారిపోయే హృదయం, మారిపోయే ఆలోచన, మారిపోయే తలంపు. ఉద్యోగానికి వెళ్తా అని అనుకుంటా, చేస్తా అని అనుకుంటా, అంతా అయిపోతుంది. రేపటి నుంచో, ఎల్లుండి నుంచో, వచ్చే వారం నుంచో పోవాలి. కానీ నాకు ఇష్టం లేదు, బద్ధకం. నాకు పండుకోవడం ఎక్కువ ఇష్టం. తినాలా, పండుకోవాలా, టైం పాస్ చేయాలా, ఇదే నాకు ఇష్టమైనటువంటి దినచర్య. సో నాకు పని చేయాలని ఇష్టం కూడా నాకు కూడా పుట్టదు. సో ఏం చేస్తాను? నేను ఉద్యోగం చెయ్యాను. నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్యోగం చేయాలనే ఆలోచన లేకపోతే, చదవాలనే ఆలోచన లేకపోతే, నువ్వు స్కూల్కి పంపిస్తే లాభమైంది, అక్కడి నుంచి పారిపోతాడు. చాలా మంది పిల్లల్ని చూడండి, స్కూల్ దగ్గర డ్రాప్ చేసిన లోపల దాకా పంపిస్తారు, వీడు ఇక్కడి నుంచి పారిపోతాడు. బలవంతంగా లాక్కొని పోతారు అక్కడ దాకా. వాడు ఏడుస్తూనే ఉంటాడు, లోపల క్లాస్ దాకా తోస్తారు కూడా. మేము చూసుకుంటే మీరు పోతాడు, టీచర్ ఎక్కడ జరిగినప్పుడు మీరు పారిపోతాడు. ఇది జిల్లా పరిషత్ హై స్కూల్లో జరిగేటువంటి పరిస్థితి. ఆమె హల్లెలూయా. ప్రైవేట్ స్కూల్లో అయితే కష్టం కదా, వాళ్ళు జాగ్రత్తగా తన్ని కూర్చోబెడతారు. పరిస్థితులు అట్లా ఉంటాయి. సో బలవంతంగా తీసుకోవడం, బలవంతంగా లాగటం కాదు ప్రేమ దేవుని బిడ్డ. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. మన మనసు మారిపోతుంది. చదవాలన్న ఉద్దేశం నీకు లేకపోతే వాడు చదవడం అంతే. చేయాలన్న ఉద్యోగం చేయాలనిపించకపోతే వాడు చేయడం అంతే. ఇక్కడ కూడా సేమ్ అంతే ప్రేమ దేవుని బిడ్డ. వాక్యం చెప్తున్న మాట, పొద్దున మనం ఒకలాగా ఉంటాం, సాయంత్రం ఇంకోలాగా ఉంటాం. మనం గమ్మత్తుగా ఉంటాం. మన జీవితమే గమ్మత్తు అయిపోతూ ఉంది. వాక్యం అనేది సెలవిస్తా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే వీటన్నిటిలో నుంచి విడుదల కలుగచేయడానికి కోసమే ఆయన ప్రతిరోజు మారు మనసు పొందడానికి కోసము, ప్రతిరోజు రక్షణ పొందడానికి కోసము. కానీ బాప్తిసం ఒక్కటే. ఆయన వచ్చాడు, ఆయన మరణించాడు నీ కొరకు, ఆయన రక్తంలో చిందించాడు, ఆఖరి రక్త పొట్టు వరకు తన యొక్క రక్తాన్ని కార్చాడు. ఆయన తీసుకోలేక కాదు, ఆయన దిగలేక కాదు, దిగడం కోసం కాదు ఆయన ఎక్కింది. ఆయన ఎక్కింది దిగడం కోసము కాదు. సిలువాయన ప్రాణగణము కలలోన మరువంగలేను. చెలరేగే హృదయానందము నాలో I'm
మంచి నాలో లేని నాడు వంచకుడనైన నాడు మంచిగా నిన్ను ప్రేమించి మంచిని నేర్పించి. ఆమె హల్లెలూయా. టీచర్ అయినా మంచిగా నేర్పిస్తుంది, మంచి సబ్జెక్ట్ నేర్పిస్తుంది. హల్లెలూయా. తల్లిదండ్రులైనా మంచిగా నేర్పిస్తారు, సేవకుడైనా మంచిగా నేర్పిస్తారు. యేసు ప్రభు కూడా మనకు మంచి నేర్పించినారు, మంచిగా మనల్ని ప్రేమించినారు, మంచిగా మనల్ని చూసినారు. హల్లెలూయా. ఆ మంచి నీలో కోరుతూ ఉన్నాడు ఆయన. ఆ మంచితనమే కలిగి మనం ఉండాలని కోరుతున్నాడు. ఆ మంచితనం కలిగితేనే మనం బలలో చేయగలుగుతాము. ఆమేన్. హల్లెలూయా. ఆయన వేలాడదీయబడడానికి గల కారణం అదే. ఆయనే అప్పగించుకున్నాడు. ఆయనే నాకు ప్రాణం పెట్టడానికి అధికారం కలదు, ప్రాణం తీసుకున్నప్పుడు నాకు అధికారం కలదని ఆయన పెట్టినాడు, ప్లస్ తీసుకున్నాడు. వాక్యం ఆ రీతిగా సెలవిస్తా ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. అలా దిగిపోవడానికి కోసం రాలేదు ఆయన. అలా దిగిపోవడం ఎక్కాల్సిన అవసరమే లేదు. ఆయన పట్టుకునే అంత శక్తి వరకే నీ లోకంలో మనుషులకు ఉందా? సృష్టిని సృష్టించినటువంటి దేవుడు, నిన్ను సృష్టించినటువంటి దేవుడు, సృష్టిగా ఉన్నటువంటి మనుషులు దేవుని బంధిస్తారు ఎక్కడైనా అంటే ఎంత మాత్రము కాదు. ఆయన మనుష్య కుమారుగా ఈ లోకంలోకి వచ్చాడు. కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధుడు ఈ లోకంలోకి వస్తుంది తప్ప ఈ పాపము నీలో నుంచి తీసివేయలేడు. ఆ పాపము ప్రేమ దేని బిడ్డలారా మనలో నుంచి వెళ్ళిపోదు. నిరపరాధి అయినటువంటి రక్తము చెందించబడాలి. ఏ మనుషుని యొక్క కలయిక ద్వారా పుట్టిన వాని యొక్క రక్తము చెందించబడాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం అనేది సెలవిస్తాం. పరిశుద్ధమైనటువంటి రక్తము చెందించబడాలి. అప్పుడే ఆ యొక్క పాపమునకు విముక్తి కలుగుతుంది అని వాక్యం ద్వారా మనము చూడగలుగుతూ ఉన్నాం. అందుకనే ఆయన నన్ను తినువాడు నా మూలమున జీవిస్తాడు. నన్ను ఎవరైతే తింటాడో వాళ్ళు ఏమంటాడంట, ఆయన మూలంగానే మనం జీవిస్తున్నాం, అలాగనే మనం జీవిస్తాం. తినని వారు జీవించట్లేదా అని మీరు అడిగితే జీవిస్తున్నారు, లోకానుసారంగా, శరీరానుసారంగా. కానీ ఆత్మానుసారంగా మాత్రం ఎన్నటికీ కాదు, కాబోదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకేమన్నా 35-36 వచనాలు చదవండి ఒకసారి. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ
ఆమేన్. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? చక్కటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. 35, 36 వచనాలు. యేసు వారితో ఇట్లా, జీవాహారము. ఏ ఆహారము? లోకానుసారంగా ఉన్నటువంటి ఆహారం కాదు, జీవము కలిగిన ఆహారము నేనే. నన్ను తినాలి అనగా దాని అర్థం రొట్టెను నువ్వు తినాలి. మారుమనసు పొంది రక్షణ పొంది బాప్తిసం తీసుకొని సంఘంలో సభ్యత్వం కలిగిన నీవు ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలి భాగస్తుడవు కావాలి. అందుకు యేసు వారితో ఇట్లా, జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రము ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ దప్పిక కొనడు. మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపయకు ప్రేమంది. సార్ 35 వచనం వరకు కాబట్టి ఆకలి కొనడు, ఏమాత్రము ఆకలి కొనడు, ఏమాత్రము దప్పిక కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు. కాబట్టి జీవాహారము నేనే. ఆ జీవాహారము మనం భుజించాలి ఆయన పేరిట, ఆయన పేరిట, ఆయన నామము. మనము జీవాహారమును మనం భుజిస్తున్నాం అన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తాం. మొదటిది, నన్ను తినువాడు నా మూలమున జీవిస్తాడు. ఏం తినాలి? ఆయన శరీరం అనే జీవాహారమును నీవు భుజించాలి. మూడవదిగా మనం చూస్తున్నామంటే 51వ వచనం. అక్కడ ఏమంటాడంటే, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైనా నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. అది విషయం. ఇక్కడ ఏమంటున్నాడు? పరలోకము నుండి దిగి వచ్చిన. ఎక్కడి నుంచి దిగి వచ్చాడంట ఆయన? ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి? పరలోకం నుండి దిగి వచ్చిన ఏ ఆహారము? జీవాహారం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఇంకొక వేరే ఆహారం లేదండి. ఆయన జీవము కలిగిన ఆహారమునై ఉన్నాడు. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నెలకు ఒక్కసారైనా నువ్వు బలలో పాల్గొనాలి. నెలకు ఒక్కసారి మనం ఎందుకు పెడుతున్నామంటే వారం పెడితే దానికి విలువ ఉండదు. చాలా మంది, కొంతమంది లోకంలో మనం చూస్తున్న కొన్ని సంఘాల్లో ప్రతి వారం పెడతారు విలువ లేకుండా. దాన్ని పట్టుకోవడానికి ముట్టుకోవడానికే వణుకుతూ ఉండాల్సినటువంటి మనము ఎంత నిర్లక్ష్యంగా సేవిస్తుంటారు. కొన్ని సంఘాలు నేను సాక్ష్యం, నేను మెసేజ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు చూసాను. నేను చాలా మంది ఇలా పెడతారు, తీసుకుంటారు, వెంటనే తినేస్తారు. ఒకసారి పట్టుకొని దాన్ని ఆలోచన చేయండి, ఆయన శరీరాన్ని ఆలోచన చేయండి. ఒకసారి ఆయన పడినటువంటి వేదన, బాధ ఒకసారి చూడండి. పట్టుకుంటే దానికి తెలుస్తుంది మీకు. యూ విల్ ఫీల్ హిస్ బాడీ. నువ్వు ఫీల్ అవుతావు ఖచ్చితంగా, నీ శరీరాన్ని ఫీల్ అవుతావు. ఫీల్ అవ్వకుండా ఏముండవు. ఎందుకంటే నువ్వు ఆత్మీయంగా ఉండాలి, ఆ భయం నీలో ఉండాలి, ఆ భక్తి నీలో ఉండాలి. ఆ భయభక్తులు కలిగినటువంటి వారమై దేవుని సన్నిధిలో ఆయన బలలో పాల్గొనేటువంటి కృప దేవునికి అనుగ్రహించినప్పుడు దాన్ని జాగ్రత్తగా భయము కలిగి భక్తి కలిగి దాంట్లో పాల్గొనాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తున్నాం. 2 చేతులు జోడించి ఉంచాలి. వచ్చేదాకా చూస్తాం, తప్పితే అప్పుడు పెడతాం, తప్పితే అప్పుడు పట్టుకుంటారు 2 చేతులు. అంటే ఒక గంట అయినా ఒక గడి అయినా మీరు నాతో కూడా ప్రార్థన చేయలేరా అనేది నాకు గుర్తుకొస్తుంది. మిమ్మల్ని చూస్తే ఆ కొంచెం సమయం కూడా మీరు చేతులు జోడించుంటలేని స్థితిలో ఉన్నారా? అంత నిర్లక్ష్యమా, అంత అలక్ష్యమా, లేక అంత బద్ధకమా, అంత శరీర బద్ధకం ఏంటి? దేవుని వాక్యం సర్వ నీ శరీరాన్ని ఎట్లా నువ్వు అలవాటు చేస్తే అట్లా అలవాటు అవుతుంది. నీ శరీరాన్ని ఏ రకంగా నువ్వు అలవాటు చేస్తే ఆ రకంగా దానికే అలవాటు అవుతుంది. నువ్వు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకో. కాబట్టి చేతులు జోడించి భయము కలిగి ఏడుస్తూ కన్నీరు కారుస్తూ, అయ్యా నీ బలలో పాల్గొనే యోగ్యతనే నాకు లేదు, అర్హతనే నాకు లేదు, కానీ నీ కృప నాకు దయచేసి ఈ రోజున నీ బలలో పాల్గొనే కృప, నీ శరీరాన్ని తినే యోగ్యత నాకు అనుగ్రహించినావని నమ్ముతూ, అయ్యా నేను చేతులు జోడించి నేను ప్రాధేయపడుతున్నానని నువ్వు ఏడుస్తూ కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో ఆయన శరీరాన్ని తినడానికి నువ్వు ఆయత్తపరచబడి సిద్ధపడుతూ కన్నీరు కారుస్తూ నువ్వు దేవుని సన్నిధిలో దోచాడుతూ ప్రేమను దేవుని మీద ప్రార్థన చేస్తూ పాల్గొనాల్సినటువంటి కార్యము సింపుల్ గా చేయిట్లో పెడుతున్నాం. ఎంత భయం లేనితనం, ఎంత భక్తి లేనితనం, ఎంత
ఎంత విసర్జించే తనం, ఎంత నిర్లక్ష్యంతో కూడుకున్నటువంటి తనం అది. ఆమె హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్నమాట. గ్లాస్ ఇస్తే ఒకరు కుడి చేతితో తీసుకుంటారు, ఒకరు ఎడమ చేతితో తీసుకుంటారు, ఒకరు ఇట్లనే తాగుతారు. దాన్ని పట్టుకోవడానికి భయపడాల్సినటువంటి నీవు ఎందుకు భయపడాలంటావా? అది ఆయన రక్తము కనుక. ఎందుకు భయపడాలంటావా? నీ పాపం కొరకు చిందించమని రక్తము కనుక. ఎందుకు భయపడాలంటావా? నీ కోసం ఆయన ఆ రక్తము చిందించి వాటిని కూడిని శుద్ధీకరించి పరిశుద్ధపరిచినాడు కనుక నీవు భయపడాలి అని అంటాను. అంత భయం కలిగిన దేవుని యొక్క సన్నిధిలో, ఆ బలలో, ఆ శరీరంలో, రక్తంలో నువ్వు పాలుపంపులు పొందాలని దేవుని వాక్యం నిన్ను హెచ్చరిక చేస్తా ఉంది. నిర్లక్ష్యంగా పాల్గొనడం కోసం కాదు నా ప్రేమ దేవుడు. ఆ భయం కలిగినటువంటి బిడ్డలుగా దేవుని సన్నిధిలో ఉండాలని వాక్యం ద్వారా మనము హెచ్చరికను మనం పొందుకుంటున్నాం. హల్లెలూయా. సేవకుడు కూడా అంతే ఉండాలి, అలాగే ఉండాలి. పిలుపు కలిగిన సేవకుడు అయి ఉండాలి, ఏర్పాటు కలిగిన సేవకుడు అయి ఉండాలి, ఎన్నిక కలిగిన సేవకుడు అయి ఉండాలి, అభిషేకం కలిగిన సేవకుడు అయి ఉండాలి, ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన సేవకుడు అయి ఉండాలి. బలు ఇవ్వడానికి కూడా ఎవడు పడితే వాడు ఇవ్వడానికి కోసం కాదు ప్రేమ దేవుని బిడ్డ. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నామో తెలుసా మనము? ఒకసారి నేను పరిశీలన చేసుకొని, ఒకసారి చూసుకొని, కళ్ళు మూసుకొని చూసుకుంటే నీ యొక్క జీవితం నీ ముందర ప్రత్యక్షం అవుతుంది. హల్లెలూయా. ఒక చిన్న విషయం చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు నాకు కనబడట్లేదు, దేవుడు నాకు కనబడట్లేదు అని నువ్వు అంటున్నావు కదా. కనబడతాడని నేను అంటున్నాను, ఛాలెంజ్ చేస్తున్నాను. ఎలా కనబడతాడంటే నువ్వేం చేస్తావంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలో ఉన్న మైండ్లో ఉన్న చెత్త చెదారబద్ద తీసి అవతల పారే. నువ్వు కళ్ళు మూసుకుంటే నీ సమస్యలు, నీ కష్టాలు, నీ ఇరుకులు, నీ ఇబ్బందులు, నీ వేదనలు, నీ బాధలు, నీ నష్టాలు, నీ యొక్క ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు, శరీరపరమైనటువంటి వ్యాధులు కావచ్చు, రోగాలు కావచ్చు, నొప్పులు కావచ్చు, నీ చదువు కావచ్చు, నీ ఇంకా వేరేదేమో కావచ్చు, ఇవన్నీ తీసి అవతల పారేసి నిర్మలమైన మనస్సుతో, చక్కటి హృదయముతో, ఏ ఆలోచన లేకుండా నువ్వు ఆయన నీకు ప్రత్యక్షమయ్యే వరకు, నీకు ప్రత్యక్షమయ్యే వరకు యేసయ్య అని కూడా తలంచు. యేసయ్య కూడా సృష్టికర్తమైనటువంటి దేవా, సృష్టికర్త అయినటువంటి వాడా, సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త, నాకు నువ్వు కనపడమని దేవుడు అడుగు. ఈ సృష్టి అంతా దేవుడు చేసింది కదా. ఆమె కొంతమంది డౌట్ ఉండొచ్చు, యేసుప్రభు అయినా కాదా, లేకపోతే ముస్లింసా, హిందూసా, సిక్కులా? ఆమె హల్లెలూయా. సరే, ఎవరు పేరెత్తొద్దు, కళ్ళు మూసుకో. కనబడే వరకు దేవుని సన్నిధిలో మోకరించి అడుగు. దేవుని అడుగు. ఎవరు కనబడుతారో చూడు. కనబడిన వాడిని నువ్వు ఆరాధన చేయి, కనబడిన వాడిని నువ్వు పూజించు, కనబడిన వాడిని. ఆమేన్ హల్లెలూయా. ఎవరిని విమర్శించేది లేదు. నీ నమ్మిక ప్రకారం దేవుని సన్నిధిలో మోకరించి అడుగు. దేవుని సృష్టికర్తమైనటువంటి వాడా ఎవరు నువ్వు అని అడుగు. దేవుని సృష్టిని సృష్టించినటువంటి, మానవును సృష్టించినటువంటి, భూలోకమును, ఆకాశమును, సూర్య చంద్ర నక్షత్రమును సృష్టించినటువంటి యావత్తును సృష్టించినటువంటి వాడ నాకు ప్రత్యక్షము కా, నాకు చూపించి నేను నీకు సాక్షినై నిలబడతానేమో అని దేవుడు. ఆమేన్ హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. నేను కూడా క్రైస్తవుని. నేను పుట్టి పెరిగిందంతా కూడా క్రైస్తత్వంలోనే. పుట్టి పెరిగిందంతా క్రైస్తవంలోనే. మా నాన్న క్రైస్తవుడే, మా తాత క్రైస్తవుడే, మా ముత్తాత క్రైస్తవుడే, ఆయనకు ముందున్న వాడు కూడా క్రైస్తవుడే. అంతకుముందు ఎవరు నమ్మినారో మనకు తెలియదు. ఆమేన్ హల్లెలూయా. కానీ నేను ఏ చర్చికి పోయినానంటే, పెంతెకోస్తు చర్చ అంటే ఏ సొమ్ములు లేకుండా కొట్టు తెల్లబట్టలు మాత్రమే వేసుకుని ఆ సంఘానికి వెళ్ళినటువంటి నేను ప్రేమ దేవుడు లేడు అన్నాను. ఏమన్నాను? దేవుడు లేడు. ఎందుకు చెప్తా అది కూడా నేను చెప్తాను. ఎందుకంటే చర్చ్లో మనకి ఎక్కడ ఏం కనబడదు, వెనకాల కూడా ఏం కనబడదు. ఇక్కడ మనం ఇది పోస్టర్ అది పెట్టినాం కానీ ఆయన త్వరగా వస్తున్న పోస్టర్ పెట్టినాం అంతే తప్ప ఆయన నిజమైన వాడు కాదు. ఆమేన్ హల్లెలూయా. ఆ విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. పోస్టర్ కనపడేటువంటి ఆయన కాదు, ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన ఆత్మై ఉన్నాడు ఆయన. ఆమేన్ హల్లెలూయా. మనుషులు సృష్టించినటువంటిది ఇది. ఆమేన్ హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట మనం చూస్తూ ఉంటున్నాం. నేను చూసినటువంటి దర్శనం, నేను దేవుడు లేదనుకున్నటువంటి నాకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, హిందూ ఫ్రెండ్స్ ఉన్నారు, సిక్ ఫ్రెండ్స్ ఉన్నారు, అందరు ఫ్రెండ్స్ ఉన్నారు. అన్నిటి దగ్గరికి వెళ్ళా, నేను కూడా చూసా. ఎక్కడ అన్నిటికీ ఏదో ఉన్నది కానీ మన దగ్గర ఏదో ఉండదు. అందుకు నేను దేవుడే లేడు అనుకున్నాను. నేను విశ్వాసాన్ని తృణాడేవాడిని, అవహేళన చేసేవాడిని,
కానీ ఒకనొక దినమున 6వ క్లాస్ నుంచి దేవుడు నన్ను పిలుస్తూ ఉన్నా, 8వ క్లాస్లో పిలిచినాడు, 10వ క్లాస్లో కంటిన్యూగా పిలిచిన, తన స్వరం ద్వారా పిలిచిన. ఆ స్వరాన్ని ఎవరు కూడా ఇంతవరకు ఎక్కడ నేను ఎప్పుడు కూడా పిలవనటువంటి స్వరం. జల ప్రవాహం ఎలా ఉంటుందో, కొండపై నుంచి పడుతున్నటువంటి జల ప్రవాహం ఎలాగైతే శబ్దం వస్తుందో ఆ భీకరమైన సౌండ్, అలాంటి స్వరంతో దేవుడు నాతో మాట్లాడినాడు, నన్ను పిలిచినాడు. అది మా నాన్నతో నేను మాట్లాడినాడు. ఇది దేవుని స్వరమే కానీ మరొక స్వరము కాదు, ఇది దేవుని పిలిపే కానీ మరొక పిలుపు కాదన్నాడు. పిలుపు అంటే ఏదో తెలియదు, వాక్యం అంటే ఏదో తెలియదు, ప్రార్థన అంటే ఏదో తెలియదు. పుట్టింది పెరిగినంత క్రైస్తవ కుటుంబం, మంచి ప్రార్థన జీవితంలో, ప్రార్థన కుటుంబంలో పుట్టినటువంటి నన్ను దేవుడు రక్షించుకున్నాడు. క్రైస్తవ కుటుంబం పుట్టిన నన్ను నాకు దేవుడు రక్షించుకున్నాడు. నేను ఉన్నానని ఆయన నాతో మాట్లాడినాడు, నేను ఉన్నానని ఆయన నాకు తన యొక్క దర్శనం ద్వారా నాకు చూపించినాడు. అప్పుడు నేను దేవుని పరిచర్యకు వచ్చా. 1, 2, 3, 4 సార్లు దెబ్బలు కొట్టినాక 5వ సారికి వచ్చా. ఒట్టికి రాలా. అందుకే ఇంత బలంగా చెప్పగలుగుతున్నా, అందుకే ఇంత కరెక్ట్గా, ఇంత దిక్కచ్చిగా ఉంటున్నా, అందుకే ఇంత బలంగా నిలబడ్డా. ఆమేన్, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉంటూ ఉంటాం. లేకపోతే నాకు అవసరమే లేదు. నా గోల్ వేరు, నా ఆలోచన వేరు, నా తలంపు వేరు, నేను చేయాలనుకున్నది వేరు. దేవుడు నీ మార్గంలోకి తీసుకొని వచ్చాడు. ఈ బైబిల్ని 4 సార్లు చదివాను. నా ప్రియమైనటువంటి వారు, బుక్కులు ఎన్నోసార్లు చదివి ఉన్నా. మళ్ళా కొత్తగానే కనపడుతుంది, మళ్ళా కొత్తగానే అనుభూతి, మళ్ళా కొత్తగానే అనుభవం, మళ్ళా కొత్తగానే మాట్లాడుతూ వచ్చాడు. దేవుడి వాక్యం సెలవిస్తుంది. అలాంటి పరిస్థితిలో నేను దేవుని నమ్మి మీ మధ్యలో నేను నిలబడగలిగినాను. నేను సంపాదించాను చాలా ఆత్మలు, 1000 మందిని నేను 100 మందిని సంపాదించాను, 100 ఆత్మలను సంపాదించగలిగా, 100 మందికి బాప్తిస్తాలు ఇచ్చా, 100 మందిని ప్రేమ దేవుడి మార్గంలో నేను నడిపించాను. సువార్తను ప్రకటిస్తూ ఈ చెప్ప కొట్టకుండా నిజంగానే కొట్టాను. కోపం వచ్చింది, బాధేసింది. సువార్త కోసం దెబ్బతిన్నటువంటి వ్యక్తిని, పిలుపు ఉండాలి, ఏర్పాటు ఉండాలి, ఎన్నిక ఉండాలి, అభిషేకం ఉండాలి, ఆయన యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం ఉండాలి, ఆయన నడిపింపు ఉండాలి. అలాంటి వారితోనే నువ్వు బలలో పాల్గొనాలి. అలాంటి వాడు మాత్రమే బల ఇవ్వాలి. అలాంటి వాడు ఇస్తేనే మనం ఆత్మీయంగా ఎదగగలుగుతాం. అలాంటి వారి యొక్క ఆ యొక్క సహవాసంలో ప్రేమ దేవుని బలమైన ఆయుధంగా, బలమైన పనిముట్టుగా, పాత్రగా నువ్వు వాడబడతామన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాము. నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఎలా తీసుకుంటున్నావు, దేవుని బలంలో నువ్వు ఎలా పాల్గొంటూ ఉన్నావు, అది కావాలి. ఇక్కడ నువ్వు జాగ్రత్తగా తీసుకోవాలి, జాగ్రత్తగా నువ్వు పాల్గొనాలి, జాగ్రత్తగా దేవుని సన్నిధిలో నువ్వు ప్రేమ దేవుని బిడ్డరా ఆయన సహవాసంలో ఉండాలని వాక్యం ద్వారా హెచ్చరికను మనం పొందుకుంటూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. వట్టిగానే కాదు ప్రేమ దేవుని బలలో పాల్గొనడం అంటే వచ్చినవా, తీసుకున్నమా, తాగినమా, తిన్నమా, తాగినమా కాదు ప్రేమ దేవుని బిడ్డ. అంత ఈజీ నువ్వు అనుకుంటున్నావు, నిజమే ఈజీయే, తీసుకుంటే ఈజీయే. ఒక్కసారి పట్టుకొని చూడు, ఒక్కసారి కళ్ళు మూసుకొని చూడు, ఒక్కసారి ఆయన్ని ఊహించుకొని చూడు, ఒక్కసారి ఆయన్ని కళ్ళెదురు ప్రత్యక్షం చేసుకో. అప్పుడు నీకు తెలుస్తున్నాడు శరీరం ఎందుకు చీల్చబడింది, ఎందుకు దున్నబడింది, ఎందుకు ఆయన రక్తము కార్చబడింది నీకు తెలుస్తుంది. ఇట్ ఇస్ నాట్ దట్ మచ్ ఈజీ. ఆమేన్. ఒకసారి అనుభవించి చూడు, అనుభవించి చూస్తే నీకు తెలుస్తుంది. అనుభవించకపోతే నీకు తెలియదు. మటన్ ఎలా ఉంటుందో, చికెన్ ఎలా ఉంటుందో, ఫ్రై ఎలా ఉంటుందో, కూర ఎలా ఉంటుందో రుచి చూస్తేనే తెలుస్తుంది. వాక్యం అనేది సెలవిస్తుంది. అందుకే భక్తుడు అంటాడు, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగి తిని.
రుచి చూచి ఎరిగి తిని యెహోవా దేవుడు ఉత్తముడని. రుచి చూడమని చెప్తున్నా. నేను కూడా ఏం చెప్తున్నా? రుచి చూడండి. ఎక్స్పీరియన్స్ హిమ్. ఎక్స్పీరియన్స్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఎక్స్పీరియన్స్ హిమ్, దెన్ యూ విల్ బికమ్ పర్ఫెక్ట్. అంతే, సింపుల్. ఆయన ఎక్స్పీరియన్స్ కానీ అప్పుడు మీరు పరిపూర్ణులు అవుతారు. ఎక్స్పీరియన్స్ లేకపోతే జాబ్ కూడా ఇవ్వరు. ఇస్తారా? మరి ఎవరో ఒకరు ఇవ్వాలి కంపల్సరీ, తప్పదు. ఎక్కడో ఒక దగ్గర చేయాలి. ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెడితే మళ్ళీ నీకు సీనియారిటీ అనేది వస్తుంది. శ్రద్ధ కావాలి, ఆసక్తి కావాలి, దేవుని చూడాలనే ఆసక్తి కావాలి, చదువుకోవాలనే ఆసక్తి కావాలి. ఐ విల్ మేక్ యూ ద డిఫరెన్స్. చదువుకుంటే, బాగా చదువుకుంటే మంచి ఉద్యోగము చేసుకుంటాం, మంచి జీవితం జీవిస్తాం. చదవలేదనుకో, తక్కువ జీవితం జీవిస్తాం. అంతే డిఫరెన్స్. అలా అది ఎలా ఉంటుంది అని అంటే, దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాట మనం ఇక్కడ చూస్తున్నాం. ఎలా ఉంటుంది అని అంటే, వాళ్ళు అన్ని కొనుక్కోగలుగుతారు, మంచి లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. మనం వాళ్ళ ముఖం చూస్తూ ఉండాలి. ఒకే ఫ్యామిలీలో మనం చూస్తూ ఉంటాం కొన్నిసార్లు మన జీవితం కదా. వాక్యం సెలవిస్తున్నమాట. ఇది ఒక ఎగ్జాంపుల్, నేను చెప్పే మాట. వాళ్ళ ముఖం మనం అప్పుడు చూడడం కాదు. నువ్వు ముందే చదువుకుంటే, బాగుపడితే నువ్వు అలాంటి జీవితమే జీవిస్తావు, నువ్వు అలాంటి బ్రతుకుతావు. ఆమె హల్లెలూయా. మా దాంట్లో కూడా ఉన్నారు. మా చిన్నప్పుడు, మా పెద్దప్పుడు, మా అమ్మనే పెద్దలు. కానీ మా పిల్లలందరిలో 4 అక్క చెల్లెలు, మా అమ్మకి 2 అన్నదమ్ములు. మా దాంట్లో ఉన్నారు. తక్కువ స్థాయికి వెళ్ళినటువంటి వారు ఉన్నారు. వాళ్ళకి మేము మా కలిగినంత మేము హెల్ప్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే పరిస్థితులు బాగలేవు కాబట్టి. ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందనంటే చదువుకోకపోవడం వల్ల వచ్చింది. నువ్వు మంచి చదువుకుంటే మంచి జీవితం కూడా జీవిస్తావు. అలాగనే మారు మనసు కలిగి, రక్షణ కలిగి ఉంటే ప్రేమ దేని బిడ్డ ఆయనను చూడగలుగుతావు. లేకపోతే నువ్వు చూడలేవన్న సంగతి. నువ్వు దీన స్థితి ఎప్పుడు వస్తుందో తెలుసా? ఆయన ఎరగకపోవడం వల్లనే, ఆయన వాక్యం చదవకపోవడం వల్లనే, ఆయన సంఘ ప్రార్థన చేయకపోవడం వల్లనే దీన స్థితి, కరువు స్థితి, పేద స్థితి. ఆయన ఎరిగిన బిడ్డగా నువ్వు ఉండాలి. గొప్ప ఐశ్వర్యవంతుడు కూడా తెలుసా? సమాధానం కలిగినటువంటి వాడు. సింపుల్, నెమ్మది. సమాధానము, నెమ్మది, మనశ్శాంతి. సమాధానము, నెమ్మది, మనశ్శాంతి. ఈ 3 ఒక వ్యక్తి దగ్గర ఉన్నాయంటే వాడు ధనవంతుడు. మనకెప్పుడు నెమ్మది ఉండదు, మనకెప్పుడు సమాధానం ఉండదు. డబ్బులు లేనప్పుడు, ఏది కొనుక్కోలేనప్పుడు, ఎక్కడికి పోలేనప్పుడు, ఏది కరెక్ట్గా తినలేనప్పుడు, కరెక్ట్గా జీవించే జీవితం లేనప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. లోకము శాశ్వతం కాదు. అంటే లోకంలో ఈ జీవితం శాశ్వతం కాదు. లోకం ఉంటుంది, భూమి ఉంటుంది, ఆకాశం ఉంటుంది, సూర్యుడు ఉంటాడు, చంద్రుడు ఉంటాడు, నక్షత్రాలు ఉంటాయి. మనలాంటి వాళ్ళు ఎన్నో జనరేషన్స్ అవి చూసినాయి. వాటికి కూడా గతించిపోతాయి, వాక్యం చెప్తుంది. కానీ మనమైతే వెళ్ళిపోతాం. వాళ్ళకంటే ముందే మనం వెళ్ళిపోతాం. మన ఆయుష్ ఎంత? వాక్యానుసారంగా 70 సంవత్సరాలు. అధిక బలం ఉన్నట్లయితే 80 సంవత్సరాలు. మొన్న ఒకరి ఇంటికి వెళ్తే ఆమె అడిగింది, మా యజమానురాలు, మా బాస్, ఆమె మాకు ఇచ్చేది 13,000 ఇస్తుంది, 15,000 ఇస్తుంది, ఏదో పెట్టి చాకరీ చేపిస్తుంది మాతోని, ముసలిది అని. ఎంత వయసు అని అడిగినమా? అడగలేదా? ఆమెను చెప్పిందా? అడిగినమా? అడిగితే ఆమె అనేది ఆమె 94 సంవత్సరాలు అంట. ఎన్ని సంవత్సరాలు అంట?
94 సంవత్సరాలు అంట స్టిల్ కీస్ హై స్కూల్ ప్రిన్సిపల్. హై స్కూల్ ఆమె స్కూల్. సో విషయం ఏంటంటే అంత స్ట్రాంగ్ ఉంది. 94 సంవత్సరాలు ఇప్పటికి మస్తు అన్ని 600 ఎకరాల 600 గజాల ఇల్లు అంటే 300 గజాల ఇల్లు, 300 గజాల స్థలంలో అన్ని మొక్కలంట, నీళ్ళు పడతారంట. అన్ని ఒక్క దగ్గర కొంచెం జనరైతేనా ఇవాళ ఉంటుందంట కథ. అంటే అంత పర్ఫెక్షన్ కావాలి ఆమెకి. నాకు కూడా కావాలా, కానీ నాకు దొరకట్లే. ఆమె పర్ఫెక్షన్తో ఉందామె, కనుకనే 94 సంవత్సరాలు జీవిస్తుంది, ఇంకా జీవిస్తుంది. ఆమె నడుస్తుంది. ఇట్టిట్ట కాదు, మనం నడిచిన చక్కగా నడుస్తారు తెలుసా మీకు ఆ సంగతి? గమ్మత్ నడుస్తారు, మీరు చూసుకోండి ఒకసారి. కూర్చుంటే లేవలేని పరిస్థితిలో ఉన్నారు మీరు. ఆమె మాత్రం స్టిఫ్గా ఇట్లా నిలబడుతుందంట, సూపర్గా నడుస్తుందంట, ఫాస్ట్గా అరుస్తుందంట. 94 సంవత్సరాలు అరుస్తుందంట, తిడుతుందంట, కొడుతుందంట. ఇక ఆమె కంపారిజన్ చేసుకుంటే మీరు ఏంటిదో అర్థం చేసుకోండి ఒకసారి. కూర్చోండి కింద, మిమ్మల్ని కూర్చోబెడతా, మీరు లవ్వుని నేను చూస్తాను. ఒకసారి మీరు నడువుని, ఒకసారి క్యాట్ వాక్. నిజంగా క్యాట్ వాకే మీదైతే. ఆమేన్, హల్లెలూయా. ఏ వాక్? క్యాట్ అని బాగా నడుస్తుంది, కానీ మనమైతే అట్లనే నడుస్తున్నాం. నిజం, అది దేవుని ఆశీర్వాదం. అంత స్ట్రిక్ట్గా, అంత తీర్మానం కలిగి ఉంటాను దేవుని సన్నిధిలో. నువ్వెంత తీర్మానం కలిగి ఉంటావో దేవుని సన్నిధిలో, నువ్వెంత వాక్యం కలిగి ఉంటావో, నువ్వెంత ప్రార్థన కలిగి ఉంటావో అంత సమాధానం కలిగి ఉంటావు. ఇది షూర్. డబ్బులున్నా లేకపోయినా సమస్య కాదు, లోకానికి సంబంధించిన విషయం. ఆత్మకు సంబంధించిన విషయం ఏంటంటే వాక్యము, ప్రార్థన, దేవుని సన్నిధి, ఇది నీకు సమాధానం కలుగజేస్తుంది. ఇది నీ దగ్గర ఏమి లేకపోయినా నేను ఐశ్వర్యవంతుడిగా ధనవంతుడిగా నిలబడుతున్న సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ దేవుడు నీ దగ్గర ఉండాలి, నీతో ఉండాలి, నువ్వు దేవునితో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నాడు, ఇక్కడ ఉంది వాళ్ళ వైఫ్. నేను చెప్పాను పేరు, ఎప్పుడు చెప్తా ఉంటా, అయ్యా నువ్వు రా అంటారు. ఒకరోజు బాకీ చెప్తుంటా, అన్న అర్జెంట్ పడదని చెప్పి. ఇంకో రోజు మళ్ళీ ఒకసారి ఇంటికి వచ్చి, అరే కొంచెం అని మెల్లగా మాట్లాడుతూ జర వాక్యం అంటే జర కొంచెం అట్లా బిబ్లికల్లోకి వెళ్ళగానే అన్న కొంచెం పని ఉందన్న అంటే అట్లా తప్పించుకుంటా ఉన్నాడు. ఎంత హెచ్చరించినా, ఎంత గద్దించినా, ఎంత మాట్లాడినా, ఎంతగా వాళ్ళతో ఇచ్చేద్దామంటే అంతగా దూరము పారిపోతూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధంగా లేము. మనం వచ్చి దేవుని సన్నిధిలో మనము దేవుని యొక్క మాటలు వినడానికి సిద్ధంగా మనం లేము. అందుకే మనకు సమాధానము లేదు, మనకు నెమ్మది లేదు, మనకు మనశ్శాంతి లేదు, మనకు సమాధానం లేదు, సంతోషం లేదు, ఆనందము లేదు. దేవుల్లో ఉన్నది ఇదే. అందుకే ఇక్కడ వాక్యం అంటుంది, రొట్టె ఏమన్నా ఇక్కడ, నేను ఇచ్చు ఆహారము లోకమున కొరకైన నా శరీరము, లోకమున కొరకైన నా శరీరం. ఏదో ఇందాక మనకు క్వశ్చన్ ఉంది కదా, మన లోకస్తులకు ఎట్లా? లోకమున కొరకే ఆయన శరీరం, కానీ ఆ లోకం ఇంకా గుర్తించట్లే. వాక్యం చెప్తుంది, మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం చూసినప్పుడు ఆ వాక్యం చెప్తూ ఉంది ఏమనంటే, ఆయనలో జీవమును, ఆ జీవం మనుషులకు వెలుగై ఉన్న, ఆ వెలుగు చీకట్లో ప్రకాశించున్నది, కానీ ఆ చీకటి దాన్ని ఎంత మాత్రము, వెలుగును ఎంత మాత్రము గ్రహింపకుండాను, ఆ చీకటి వెలుగులోనికి రావడానికి ఎంత మాత్రం ఇష్టపడలేదు. అది విషయం. సో దేవుని దగ్గర రావడానికి ఎవరికి ఇష్టం అనిపించట్లేదు? ఎందుకు ఇష్టం అనిపించట్లేదు? నాతో మాట్లాడితే మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ దొరుకుతుంది. మీకు ఎందుకు ఇష్టం అనిపించట్లేదు? నాతో కూర్చోండి, మీకు ఎక్కడ ప్రాబ్లం ఉంది, మీకు ఏం ప్రాబ్లం ఉంది, మీకు ఏ సమస్య ఉంది, నాతో మాట్లాడండి. దేవుడు మీతో మాట్లాడతాడు, నా ద్వారా దేవుడు మీతో మాట్లాడతాడు, నా ద్వారా దేవుని వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. నీ సమస్యకు మార్గం, నీ సమస్యకు ఒక ఆయన తీరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఆ రీతిగా సెలవిస్తా ఉంది.
ఇప్పుడు ద్రాక్షరసం గురించి మనం చూస్తాం. మొదటి 3 మాటలు ఏంటండి? రొట్టెల గురించి మనం విన్నాం. నన్ను మా యోహాను సువార్త 6:57 నన్ను తినువాడు నా మూలమున జీవిస్తాడు. అదే యోహాను సువార్త 6:30 చూసినప్పుడు నా యుద్ధకు వచ్చేవాడు నన్ను ఆకలి కొనడు అని చూస్తున్నాను. 51 మనం చూసినప్పుడు అక్కడైనా నేను ఇచ్చే ఆహారం లోకమున కొరకైనా నా శరీరమే, లోకమున కొరకైనా నా శరీరం అని చెప్తున్నాను. ద్రాక్షరసం గురించి మనం చూద్దాం. మత్తయి సువార్త చూద్దాం 26:28. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఆమేన్, హల్లెలూయా. ఏమంటాడు ఇక్కడ? ఇది నా రక్తము. ఎవరి రక్తం అంట? దేవుడి, యేసయ్య రక్తం. ఇది నా రక్తము అని చెప్తున్నాడు. ఎంత స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఇది నా రక్తము. చదువుమా. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం. ఏ క్షమాపణ నిమిత్తము? ఎప్పుడంట? మన యొక్క పాప క్షమాపణ నిమిత్తము చిందింపబడినటువంటి రక్తము. ఎవరైనా మిమ్మల్ని అడిగితే బైబిల్లో ఉందండి, లేకపోతే మా అన్నకు తెలుసా అండి అని చెప్పకండి. చండాలంగా ఉంటుంది. హల్లెలూయా. కంఠస్థం చేయండి. ఇంటికి పోయి ఏం చేయండి? రొట్టె అంటే ఏంటిది? ఎందుకు తీసుకోవాలా? రక్తం అంటే ఏంటిది? ఎందుకు తీసుకోవాలి? మనసు చదువు. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము పాపము క్షమించబడ్డానికి, పాపమును తీసివేయడానికి, పాపమును కడిగివేయడానికి చిందింపబడినటువంటి రక్తము. చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఈ మాట వినాలి. ఈ మాట అండర్లైన్ చేసుకోండి లేదా రౌండ్ అప్ చేసుకోండి. నిబంధన రక్తము అంటే వాగ్దానము చేయబడిన రక్తం, వాగ్దానముతో కూడుకున్న రక్తం. ఇది రెఫర్ చేయడానికి నిన్నటి నుంచి కూర్చున్నాను. నిన్నటి నుంచి రాత్రి వరకు మళ్ళీ పొద్దుగల కూర్చున్నాను. ఎందుకో తెలుసా? మీకు సరైన బలమైన ఆహారం అందించడానికి, మీరు తెలుసుకోవడానికి, చులకనగా ఉండడం కోసం కాదు. క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితం, ఆత్మీయ జీవితం, దేవుని నమ్మినటువంటి బిడ్డలు వట్టివారు కాదు, బలమైన వారై ఉన్నారు, శక్తివంతమైన వారై ఉన్నారు, శక్తి కలిగిన వారై ఉన్నారు. ఏదో చులకనగా, ఏదో తుస్తుగా, ఏదో అల్లటప్పగా పైన ఉండేటువంటి ఆత్మీయ జీవితం కాదు మన జీవితం. ఆమేన్, హల్లెలూయా. సిలువలో నీవు చేసిన త్యాగము అది ప్రేమకు ప్రతిరూపము.
కొరకు చిందింపబడినటువంటి నా నిబంధన వాగ్దానం చేయబడిన రక్తం. ఎప్పటి నుంచి వాగ్దానం చేయబడిందో తెలుసా? ఆది కాండంలో నుంచి వాగ్దానం చేయబడింది. ఎప్పటి నుంచి? నేను మీ కొరకై ఒకరిని పంపిస్తాను, ఆయన మీ కొరకు చనిపోతాను, తిరిగి లేస్తాను, దావీదు చివరి ఒక దగ్గర ఇలాగ చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా విషయం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అప్పటి నుంచి ఆయన గురించి ప్రవచనం చెప్తూనే ఉన్నారు. వాగ్దానం చేయబడినటువంటి రక్తం, వట్టిగని కాదు. యేసుప్రభుని గురించి వట్టిగా చెప్పలేదు, వట్టిగా నమ్మినవా? ఏదో కష్టం నుంచి బయటపడమని నమ్మినావా? ఎలా నమ్మినావు దేవుడిని? దేవుడని ఆయన దేవుడని ఎలా నమ్మినావు? ఇదే కావాలి మనకి రక్షణ. ఆయన నా సొంత రక్షకుడని నువ్వు నమ్మితే ఆయన కలిగి ఉంటావు. లేదు అని అంటే లోకంలో ఉంటావు, శరీరంలో ఉంటావు, లోకస్తుల్లో ఉంటావు. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆ ద్రాక్షారసము, ఆ రక్తముల గురించి చెప్పబడుతుంది. అనేకుల కొరకైన పాప క్షమాపణ కొరకైనటువంటి వాగ్దానము చేయబడిన నిబంధన రక్తం అని చెప్పబడుతుంది. ఆ నిబంధన రక్తం నీ కొరకు, నా కొరకే. నీకోసమే నిబంధన చేశాడు, ప్రామిస్ చేశాడు. ఆయన తండ్రి అయిన దేవుడిని కొరకు ప్రామిస్ చేశాడు. చేసిన రీతిగా 2024 సంవత్సరాల క్రితం ఆయన నిన్ను లోకంలోకి పంపించినాడు, నీకు విడుదలను కలుగజేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాటగా మనం చూద్దాం. చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయం 23-24 వచనం చదువుదాం. పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని వారికి ఇచ్చాను. వారందరూ దానిలోనిది త్రాగిరి. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము. నేను దేవుని రాజ్యములో ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దానిని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నారని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞత చెల్లించి దాన్ని వారికి ఇచ్చెను. వారందరూ దానిలోనిది మనం త్రాగాలి. దేనిలోనిది? ఆయన ఏ గిన్నె ఇచ్చినారో ఆ గిన్నెను లోనిది మనం త్రాగుతున్నాం. అంటే ఆయన లోనికి మనం ప్రవేశిస్తున్నామని దాని యొక్క అర్థం. అప్పుడు ఆయన ఏమన్నాడు? ఇంకో మాట, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుతున్నటువంటి నా రక్తం అని మరొకసారి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుతున్నటువంటి రక్తము. గమనించదగిన విషయం ఏంటంటే ఆ రక్తము నిబంధనతో కూడుకున్నది. ఆ రక్తము అనేకుల కొరకైన సంగతిని, ఆ రక్తము ప్రేమ దేమి చిందింపబడిందని వాక్యం ద్వారా చూస్తున్నారు. ఎందుకు రక్తాన్ని రక్తం అంటే ఏంటిది అసలు అని అంటే జీవము. రక్తం ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే జీవం. మనకు తెగినప్పుడు కింద రక్తం చుక్క పడ్డప్పుడు చూడండి, దాంట్లో అది మెరుస్తూ ఉంటుంది. మెరుపు కాదు, దాంట్లో ఉన్న జీవము అరుస్తూ ఉన్నట్టు లెక్క. నువ్వు చూడండి ఒకసారి, పైన మీ రక్తం కారినప్పుడు చుక్క కింద పడినప్పుడు అందులో మనకు క్లియర్గా కనబడుతుంది. అందులో జీవం ఉంటుంది. ఆ జీవమే దేవుడు మన కొరకైనా నిబంధన చేశాడు. ఆ జీవం మన కొరకు ఇచ్చాడు ఆయన. ఆ జీవాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. మర్చిపోయినాం కాబట్టి మరుపు కలిగించేటట్టుగా సాతానుడు, దుష్టుడు, అపవాది మనల్ని మభ్య పెడుతూ ఉన్నాడు. ఆ మభ్యతలో నుంచి, ఆ మబ్బులో నుంచి ప్రేమ దేని బిడ్డలారా, ఆ చీకట్లో నుంచి, ఆ లోకంలో నుంచి, ఆ శరీరంలో నుంచి నిన్ను ఆయన బయటికి తీసుకొని వచ్చాడన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకొని తీరాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, దేంట్లో నుంచి అయితే దేవుడిని పైకెత్తినాడో నువ్వు మరలా అందులో పడిపోవడం కోసం కాదు. ఆయన మరణించింది, ఆయన శరీరాన్ని త్యాగం చేసింది, ఆయన రక్తాన్ని చిందించింది. నువ్వు మరలా అందులో పడిపోవడం కోసం కాదు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. మనలో చాలా మంది క్రైస్తవులు, విశ్వాసం, లోకమంతా సంగతి చెప్తున్నారు. దేవుని నమ్మినామన్నట్టే కానీ
మనం ఇంకా లోకంలోనే ఉన్నాం, చీకట్లోనే ఉన్నాం, మనం ఇంకా పాపంలోనే ఉన్నాం. కారణం ఏంటిది అని అంటే ఆయన్ని పరిపూర్ణంగా ఇంకా వరకు తెలుసుకోలేదు కాబట్టి. పరిపూర్ణంగా నువ్వు తెలుసుకుంటే ఆయన కొరకు నువ్వు సాక్షిగా నిలబడతావు, ఆయన కొరకు నువ్వు ఆయుధంగా పోరాడతావు, ఆయన కొరకు నువ్వు పాత్రగా వాడబడతావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కోసం ఈ లోకంలో నువ్వు ప్రతినిధిగా నిలబడతావు అనే సంగతిని నీవు గ్రహించాలని దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటను మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. ఇంకొక మాట చూద్దాం. లూకా సువార్త 22వ అధ్యాయం 20వ వచనం. లూకా సువార్త 22వ అధ్యాయం 20వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన ఆ గిన్నెను పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం వలన క్రొత్త నిబంధన. ఆమేన్. హల్లెలూయా. స్పష్టమైన మాట ఏంటంటే ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆ గిన్నెను పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న, ఈ గిన్నె అంటే ఈ శరీరం అనే గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన, అంటే క్రొత్త జీవితం కొరకు ఈ రక్తం ద్వారా నువ్వు చిందింపబడడం వల్ల క్రయధనంగా చెల్లించబడింది. నా రక్తము క్రయధనంగా చెల్లించబడింది. నా రక్తం ద్వారా నువ్వు కొనబడ్డావు, నా రక్తం వలన నువ్వు కడగబడ్డావు, నా రక్తం వలన నువ్వు పరిశుద్ధపరచబడ్డావు, నా రక్తం వల్ల నువ్వు పవిత్రపరచబడ్డావు. కాబట్టి నువ్వు క్రొత్త జీవితం నువ్వు జీవించాలి. క్రొత్త నిబంధన, పాత నిబంధన వేరు, క్రొత్త నిబంధన వేరు. బైబిల్లో రెండు నిబంధనలు మనం చూస్తున్నాం. పాత నిబంధన అంతా ధర్మశాస్త్రంతో కూడుకున్నది, క్రొత్త నిబంధన అంతా ప్రేమకు సాదృశ్యంగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ క్రొత్త జీవితాన్ని నువ్వు జీవించాలి. ఏ జీవితం జీవించాలి? తల్లిదండ్రులకు ఎప్పుడు పేరు వస్తుంది చెప్తారా ఒకసారి మీరు? తల్లికి తండ్రికి పిల్లల ద్వారా ఎప్పుడు పేరు వస్తుంది? ఏలియా గారు చెప్పండి, ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది అమ్మా? ప్రయోజకులు అంటే తను చెప్పాను. ఎప్పుడు పేరు వస్తుంది? ఎప్పుడు వాళ్ళు మనల్ని పిల్లల్ని బట్టి సంతోషిస్తారు? శ్రావణ ఎప్పుడు? స్త్రీలు. సో పిల్లల్ని అడుగుదాం, ఎప్పుడు వస్తుంది మీ తల్లిదండ్రులకు పేరు? అంటే వాళ్ళు ఎప్పుడు సంతోషిస్తారు మిమ్మల్ని బట్టి? అమ్మా పెళ్లిసార్లు ఉన్నా ఎప్పుడు సంతోషిస్తారు? వాళ్ళు బాగా చదువుకొని ఒక ఉద్యోగం సంపాదించినప్పుడు, మంచి ఉద్యోగం, ఒక 40, 50, 60 వేల జీతం సంపాదించినప్పుడు, మన సంవత్సరానికి మన ఇంక్రిమెంట్ వచ్చినప్పుడు, మన సంవత్సరానికి మళ్ళీ పొజిషన్ మారినప్పుడు, మళ్ళీ సంవత్సరానికే జీతం పెరిగినప్పుడు, మళ్ళీ సంవత్సరానికే ఇంకా ఇదైనప్పుడు ఆయన గెలిపితే ఇదే పరిస్థితి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదొకటి రీజన్. తల్లిదండ్రులు అప్పుడు చెప్పుకుంటారు, మా అమ్మాయి మా అబ్బాయి పలానా ఇలా ఇలా అలా 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 రీజన్ మొత్తం ఎక్కువ ఉండేది. దాని తర్వాత ఐఏఎస్ అయింది అనుకోండి, కలెక్టర్ అయింది అనుకోండి, ఒక ఇన్స్పెక్టర్ అయ్యాడు అనుకోండి, మా అబ్బాయి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్. మీకు ఏమైనా ప్రాబ్లం అయితే చెప్పండి, మావాడు చూసుకుంటాడు. మావాడు చెప్తాం, మనకు లైన్ కడతాం కట్టమా? అలా ఒక మంచి పొజిషన్ ఉంటే మనకు లైన్ కడతాం, కడతామా కట్టమా? లేకపోతే వాళ్ళకు ఒక మంచి ర్యాంక్ వచ్చి పేపర్లో ఫోటో పడ్డది అనుకోండి, ఎంత సంతోషం. టీవీలో అందరూ వచ్చి ఇట్లా మీ అమ్మాయి ఎట్లా మీ అబ్బాయి ఎట్లా అంటే ఏం చేశారు? కాల్చి పెట్టారా, బాదం పెట్టారా, పాలు ఇచ్చారా, ఏం చేశారు అడుగుతారు. ఎలా చదువుకోగలిగాడు, ఎలా చేయగలిగాడు, ఎలా ఛేదించగలిగాడు అని అంటే ఇక వీళ్ళు తెలియని ఒకలాగా చెప్తారు, తెలిసిన ఇంకోలాగా చెప్తారు. తెలియని భార్య ఉందనుకో, చదవలేని భార్య ఉందనుకో, ఏం చెప్పలేదు పాపం, అంత ఆమెకి తెలుసయ్యా, అంత ఆయనకి తెలుసయ్యా అంటది. అది తండ్రి అనుకో,
పలానా ఇన్స్టిట్యూట్లో వేసాం, పలానా ట్రైనింగ్ ఇచ్చాం, పలానా కోచింగ్ ఇచ్చాం, ఇలా చేస్తాం, అలా చేస్తాం, ఇలా చెప్పి చేసిన తర్వాత బాబు నువ్వేమనుకుంటే మా మమ్మీ డాడీ లేకపోతే నేను లేను అంటాడు వాడు. మా డాడీ ఇలా చేశారు, అలా చేశారని వాడు కూడా గొప్పలు చెప్పేస్తాడు. మన పేరులో మన ఫోటో పడుతుంది, టీవీలో మన పేరు కనబడుతుంది, యూట్యూబ్లో మన ఛానల్స్లో మన పేరు కనబడుతుంది, మన ఫోటో కనబడుతుంది, మన పేరు కూడా కనబడుతుంది, మన తల్లిదండ్రుల ఫోటో కూడా ఇస్తారు. స్టేట్ ఫస్ట్ ర్యాంక్, ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఇండియా ఫస్ట్ వచ్చాడు, అట్లా ఇట్లా. పలానా అమెరికాకి పెద్ద కంపెనీ, గూగుల్లో, పలానా ఫేస్బుక్లో పెద్ద ఉద్యోగం వచ్చింది. హల్లెలూయా, సంతోషం. ఆత్మీయంగా సంతోషం అని తెలుసా? నా కుమార్తె మారుమనసు పొందినారు. నా కుమారుడు మారుమనసు రక్షణ పొందినాడు, బాప్తిసం తీసుకున్నాడు, ఇందులో దేవుల్లో ఉన్నాడు, ప్రార్థనలో ఉన్నాడు, సేవలో పాల్గొంటున్నాడు, దేవుల్లో ఉన్నాడు, దేవుడితో ఉన్నాడు, దేవుడి వాక్యంలో ఉన్నాడు. నా బిడ్డ ఆమేన్. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం! దేవుల్లో ఉండడం ఎంత ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. లోకానుసారంగా ప్రయోజకుడు కాకపోయినప్పటికీ ఆత్మలో ప్రయోజకుడిగా ఉండే అంతకంటే గొప్ప విషయం మరొకటి లేనే లేదు. నా ప్రేమ దేవుని బిడ్డ, నా కుమారుడు దర్శనం చూస్తాను, నా కుమారుడు ప్రవచనం చెప్తాను, నా కుమారుడు ఆత్మీయమైనటువంటి పరిశుద్ధాత్మ పొందుకున్నాడు. ఒకసారి ఒక ఇంటికి కూటానికి వెళ్ళాను నేను, పోయినాక నాకు చెప్పలా. అయితే ఏంటి సంగతి అంటే ఏంటి ఫంక్షన్ కాదు, నా కొడుకు పరిశుధాత్మ పొందుకున్నాయా అందు గురించి అనేసి మేము భాషలు కూడా మాట్లాడాడయ్యా, అందుకే ఈ యొక్క పార్టీ చేస్తున్నాను, ఈ యొక్క థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ ఏర్పాటు చేశాను, మీరే వాక్యం చెప్పాలి. హల్లెలూయా. ఫస్ట్ టైం నా లైఫ్ లో ఫస్ట్ టైం ఒక వ్యక్తి తన కుమారుడు పరిశుధాత్మ శక్తిని పొందుకొని భాషలు మాట్లాడాడు అని చెప్పి ఆయన థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకో ఇంటికి పోతే నా కుమారుడు బాప్తిసం తీసుకున్నాయా, వేరే చర్చ్ బాప్తిసం తీసుకున్నాయా, మీరే వాక్యం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. పిల్లలకు ప్రేమ దేని బిడ్డ తల్లిదండ్రులకు ఎప్పుడు సంతోషం కలుగుతుందంటే ఆయన అంటాడు, తండ్రి అయిన దేవుడికి ఎప్పుడు మనకు సంతోషం కలుగుతుందంటే నీవు ప్రయోజకుడు అయినప్పుడు దేవుడికి సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. హల్లెలూయా. నీ ద్వారా ఒక ఆత్మ రక్షించబడితే దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంపాదిస్తున్నామా? ఎలా ఉన్నామా? ఏ స్థితిలో ఉన్నాం? నువ్వు ఒక్కదానివి రక్షణ పొందినంత మాత్రాన, నువ్వు ఒక్కడివి మారుమనసు పొందినంత మాత్రాన, నువ్వు ఒక్కడివి దేవుణ్ణి నమ్ముకున్నంత మాత్రాన మిగతా వాళ్ళంత అవసరం లేదా? ఆయన అందరూ మారు మనసు పొందవాలని తన యొక్క రాకడను ఆలస్యము చేస్తున్నాడని వాక్యం చెప్తూ ఉంది. హల్లెలూయా. కనుక ఆ విషయం నువ్వు గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. నువ్వు ప్రయోజకుడు కావాలి, నువ్వు స్థిరంగా ఉండాలి. ఎలా ఉండాలి? స్థిరముగా నిలబడ దేవుని సన్నిధిలో. నీ పైన ఆయనకి ఎంతో నమ్మకం. ఎవరికి? దేవునికి. కానీ నీకు దేవునిపై నమ్మకం ఉందా? నీకు దేవునిపై నమ్మకం ఉందా? అది కావాలి ఈరోజు. దేవునికి నీ మీద నమ్మకం ఉంది, దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. కానీ నీకు దేవునిపై నమ్మకం ఉందా? అది కావాలి. ఏ స్థితిలో ఉన్నాం మనం ఈరోజు? నీ స్థితిని, పరిస్థితిని ఒకసారి పరిశీలన చేసుకోవాలని వాక్యం చూస్తున్నాం. హల్లెలూయా. ఒక చక్కటి భక్తుడు ఒక చక్కటి పాట రాస్తూ చెప్తున్నాయా, ఎంత చక్కటి మాట అంటే ఒక్క నిమిషం. 3 మారనిది నీ ప్రేమ నా యేసయ్యా, వీడనిది నీ బంధము మెస్సయ్యా, మారనిది
చెడిపోయి పడిన నన్ను చేరదీసి అరిటి కడిగి కన్నీరు తుడచుతుంది. తల్లివి నీవై తండ్రివి నీవై ఆదరించు. తర్వాత గతిలేని నాకు స్థితినిచ్చావు, మతిలేని నాకు. అప్పుడు మతి లేకుండా ఉన్నా, గతి లేకుండా ఉన్నా. గతి అంటే లోకానుసారంగా గతి లేక కాదు, గతి లేకుండా ఉండడం అంటే దేవుని లేకపోవడమే గతి లేకపోవడం. ఆమేన్, హల్లెలూయా. నా జీవితంలో గతి లేని జీవితం నాది కూడా. పుట్టింది పెరిగింది క్రైస్తవ జీవితమే కానీ గతి లేదు నాకు. ఆయన నాకు గతి ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన నాకు గతినిచ్చాడు, ఆయన నాకు మార్గము చూపించాడు, ఆయన నాకు నిరీక్షణ చేస్తున్నాడు, ఆయన నాకు ప్రేమ చేపించాడు, ఎక్కడికి చేరాలో అక్కడికి నాకు చేర్చినాడు, చూపించినాడు. ఆయన గతి లేని నాకు ఆయన గతినిచ్చాడు, స్థితి లేని నాకు స్థితినిచ్చాడు. ఆయన ఆ స్థితి ఎలా వచ్చిందంటే ఆయన పొందుకోవడం వల్ల నాకు స్థితి వచ్చింది. ఆయన లేకపోతే నాకు స్థితి లేదన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం ద్వారా మనం చూస్తుంటే నా జీవితంలో స్థితి ఎప్పుడు వచ్చిందో తెలుసా? యేసయ్య నమ్ముకున్నాక వచ్చింది. క్రైస్తవ కుటుంబం పుట్టిన మాత్రమే నేను క్రైస్తవుడు అయిపోవడం ప్రేమ దేవుని బిడ్డ. దేవుని యొక్క కుటుంబంలో విశ్వాస జీవితంలో ఉన్న కుటుంబంలో పుట్టినంత మాత్రమే విశ్వాసం అయిపోవడం ప్రేమ దేవుడు. ఎప్పుడైతే తెలుసా? నేను తెలుసుకున్నప్పుడు, నేను మారుమనసు పొందినప్పుడు, ఆయన నా సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు, నేను రక్షణ పొందినప్పుడు, నేను మారుమనసు పొందినప్పుడు, బాప్తిసము తీసుకున్నప్పుడు నేను స్థితి కలిగి ఉన్నాను. మతి లేని జీవితంలో జీవిస్తున్న నాకు, ఆమేన్, హల్లెలూయా. మతి లేని జీవితంలో జీవిస్తున్న నాకు ఆయన నాకు మతిని తీసేసి నిజంగా ఆయన అనగా పిచ్చోడ్లాగా ఉన్న నాకు ఏం చేశాడు? మంచి జీవితాన్ని ఇచ్చాడు, విలువ కలిగిన జీవితాన్ని ఇచ్చాడు, నిలబడని సందరు నిలబడే యోగ్యతను అర్హతను దేవుడు నాకు అనుగ్రహించాడు. ఇది స్థితి నాకు ఇచ్చినాడు దేవుడు. ఈరోజు నీ స్థితి ఏంటి? లోకంలో ఉన్నటువంటి క్రైస్తవుల విశ్వాసాల మీ స్థితి ఏంటి? రచన, వాట్ ఈస్ యువర్ స్టేటస్ అండ్ వాట్ ఈస్ యువర్ డిగ్నిటీ ఇన్ దిస్ వరల్డ్? My dignity is Christ. My status is Jesus Christ of Nazareth. నా స్థితి ఏదో తెలుసా? నా దేవుడు, నా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువు నా స్థితి, నా గతి, నా యోగ్యత, నా అర్హత, నా జీవితం, ఇది నా స్థితి. హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాటలు మనం చూస్తున్నాం. Don't be like a Christian. Be like a follower of Christ.
నువ్వు దేవుని అనుసరించే బిడ్డగా ఉండు, క్రైస్తవుడిగా ఉండవు. పేరుకు మాత్రం క్రైస్తవుడిగా ఉండొద్దు. ఆయన అనుసరించే బిడ్డగా నువ్వు, ఆయన అడుగుజాడలు నడిచే బిడ్డగా ఉండు. నీ జీవితాన్ని మార్చుకున్న రీతిగానే ఉండాలి. మారు మనసు పొందిన రీతిగానే ఉండాలి. రక్షణ పొందిన రీతిగానే ఉండాలి. ఆత్మ జీవితం కలిగిన ఉండాలి. దేవుని సన్నిధిలో ఆయన సహవాసం కలిగి ఉండాలి. వాక్యము కలిగి ఉండాలి. ప్రార్థన కలిగి ఉండాలి. ఆయన సన్నిధిలో సహవాసం కలిగి ఉండాలి. నా ప్రేమ దేవుని బిడ్డ, అదే దేవుడు కోరుతూ ఉన్నాడు నీ దగ్గర నుంచి. నీ జీవితం ఈ లోకానికి ఒక సూచనగా ఉండాలి. నీ జీవితం ఈ లోకానికి ఒక మార్గదర్శిగా ఉండాలి. నీ జీవితం ఈ లోకానికి ఒక వెలుగుగా ఉండాలి. నీ జీవితం ఈ లోకానికి ఒక రుచిగా ఉండాలి. నీ జీవితం ఈ లోకానికి ప్రేమ దేవుడిరా ఆయన సూచనగా ఉండాలని వాక్యం ద్వారా చూస్తున్నాం. అందుకోసమే దేవుడి ఈ లోకంలోకి తీసుకొని వచ్చాను. నువ్వు ఆ విషయం నువ్వు గమనించాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదవమా 22:20 ఏమన్నాడు? మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. రొట్టె అయిపోయింది, ద్రాక్షరసం అయిపోయింది. సంఘానికి ప్రేమ దేని బిడ్డలారా, సంఘమునకు దేవుడు వాగ్దానము చేసినది పరలోకమున దిగి వచ్చినది. అంత్యదినమున వాని జీవితం ఎలా ఉంటుందో మనకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాడు. దట్ ఇస్ వాట్ వి ఆర్ గోయింగ్ టు. సంఘమునకు దేవుడు వాగ్దానము చేసినది పరలోకమున దిగి వచ్చి అంత్యదినమున వానిని నేను లేపుదును అని చెప్తూ ఉన్నాడు. ఇది సంఘానికి దేవుడు ఇస్తున్నటువంటి మాట. చూడండి, అపోస్తల కార్యం 2వ అధ్యాయం, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 46వ వచనం 47వ వచనం. మరియు ఒక్క నిమిషం మనం కంటిన్యూ చేద్దామా, లేకపోతే నెక్స్ట్ మంత్ కంటిన్యూ చేద్దామా? చెప్పండి. కన్ఫ్యూజ్ చేద్దామన్నా చేయలేబట్టి ఇష్టపడిన వాళ్ళు, వాక్యం వినాలనుకునే వాళ్ళు. ఓకే, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 46-47 వచనం. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనొచ్చు, ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతో నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము ఆమేన్, హల్లెలూయా. ఏం చేయాలంటే ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు, ఇంటింట రొట్టె విరుచుచు ఉన్నారు. ఏంటిది దీనిలో ఉన్న అర్థం, పరమార్థం ఏంటిదండి? ప్రతి దినము ఏమంటున్నాడు? దేవాలయంలో. ఎక్కడ? దేవాలయంలో కూడుకోవాలి. ఎక్కడ? దేవాలయంలో. ప్రతి దినము, ప్రతిరోజు దేవాలయంలో కూడుకోవాలి. రెండవది ఏంటిది? కూడుకోవచ్చు, ఇంటింట రొట్టె విరువాలి. ఆనాటి కాలంలో దేవుని పరిచర్య బలముగా సాగుతుంది, అందుకు ఇది చేయబడింది. వాళ్ళు ప్రతిరోజు దేవాలయంలో కూడుకుంటూ వచ్చారు. ప్రతిరోజు అంటే వాళ్ళ భక్తి, వాళ్ళ యొక్క దేవుని సన్నిధిలో సమర్పణ జీవితం అంతగా బలముగా నడిచింది. కనుకని వాళ్ళు ప్రతిరోజు సమయం మనకు అసమయం మనకు అయ్యో టైం లేదనుకోకుండా దేవుని మందిరానికి వాళ్ళు వచ్చినట్టుగా, దేవుని మందిరంలో కూడుకున్నట్టుగా వాక్యము ద్వారా మనము చూడగలుగుతూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. ఇంట ఏం చేశారంట? ఇంటింట రొట్టె విరిచినారు. అప్పుడు అది కొత్త కదా. బట్టం కూడా కొత్తలో ఉన్నప్పుడు ఏం చేసాము? 10 రూపాయలు ఇచ్చి కార్లు ఎక్కేవాళ్ళం, అవునా కదా? 10 రూపాయలు ఇచ్చి, డబ్బులు ఇచ్చి పరిచయకు వచ్చేవాళ్ళం, కార్లు ఎక్కేవాళ్ళం, బండ్లు ఎక్కేవాళ్ళం, సైకిల్ దొక్కుంటూ వచ్చేవాళ్ళం, పరిగెత్తుకుంటూ నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. కొంతమంది ఎంత దూరమైనా. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ నుంచి ఆనందబాగంత దూరం కూడా నడిచినటువంటి వాళ్ళ రోజులు ఉన్నాయి. దేవుని వాక్యం సెలవిస్తున్న మాటలు మనం కూడా చూస్తూ ఉన్నాం. ఆసక్తి, ఆశ
వారి లోపల బలముగా నాటుకుపోయింది. అందుకే దేవాలయంలో కూడుకుంటూ వచ్చారు. మనం కూడుకుంటున్నామా? ఇంటింటి రొట్టె విరుస్తున్నామా? దేవుడి వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. రొట్టె విరగడం అంటే నిజంగా రొట్టె విరగడం అని కాదని అర్థం. ఆయన శరీరాన్ని ధ్యానం చేయడం, ఆయన నీ కొరకు నా కొరకు చేసినటువంటి ఆ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవడం, ప్రతిరోజు దేవాలయం వచ్చి ప్రార్థన చేసుకోవడం గొప్ప విషయం ఏం కాదు. అది నువ్వు చేస్తే నీకే, నీ ఆత్మీయ జీవితానికే ప్రేమ దేవుని బిడ్డరా మేలు కలుగుతున్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు మనము దేవాలయంలో చేరాలి? ఎందుకు బలంలో ఉన్నాం? నిన్న మనకు కరెంట్ లేకుండేది కాబట్టి మనం కూడుకోలేకపోయాం. కరెంట్ రాత్రి ఎప్పుడో పెట్టినారు. ఆమేన్, హల్లెలూయా. యాక్చువల్గా నిన్న దినాన్ని మనం రావాలి, సిద్ధపాటు దినానికి మనం రావాలి, సరి చేసుకున్నానికి మనం రావాల్సింది. రాలేకపోయాం. ఇంట్లో సరి చేసుకున్నామా? ఇంట్లో సరిదిద్దుకున్నామా? సిద్ధపడ్డామా దేవుని సన్నిధికి రావడానికి? ఆమేన్, హల్లెలూయా. ధ్యానం చేయడానికి ఆయన పడినటువంటి యాతన అంతటిని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఏం ధ్యానం చేయాలి? ఆయన గురించి ఏమున్నదని అని ఒకసారి గమనిస్తే, మీ కొరకై నేను పరలోకం దిగి వచ్చిన జీవాహారము నేనే అని చెప్పినటువంటి వాడు. సిలువలో సాగింది యాత్ర, కరుణా దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణా దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఆయన పాత్రగా సాగింది ఆయన జీవితం. పాత్రను ఎందుకన్నా తెలుసా? రక్తంలో చిందిస్తున్నాడు కాబట్టి పాత్రను ఒడుగుతున్నటువంటి రీతిగా అన్నమాట. అందుకే పాత్రని భక్తుడు సంబోధించినాడు. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుడి వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. రెండవదిగా మనం చూస్తున్నాం, చూడండి, అదే అపోస్తలకార్యం 2వ అధ్యాయం 41-42 వచనం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడి మీరు అపోస్తల బోధయందును సహవాసమునందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. ఆమేన్. ఏం చేయాలంట? సంఘములో, మందిరంలో క్రొత్త వారు చేర్చబడుతూ ఉండాలి. ఒకటి. రెండోది, అపోస్తల బోధయందు సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును మనము ఎలా ఉండాలంట? ఎడతెగక ఉండాలి. ఎలా ఉండాలంట? ఎడతెగక అంటే ఒక్క రోజు కూడా విడిచిపెట్టకుండా
సమయాన్ని వృధా పోనీయకుండా నువ్వు ఉండాలని సంఘానికి దేవుడు చెబుతున్నటువంటి మాట. ఆయన రొట్టె దేనికో, ఆయన ద్రాక్షరసము దేనికో మనం చూసాం. ఆ రెండుకి సాదృశ్యంగా సంఘానికి దేవుడు చెబుతున్నటువంటి మాట. తిన్నటువంటి వాళ్ళు, త్రాగినటువంటి వాళ్ళు, పాలి భాగస్తులైనటువంటి వారు ఎలా ఉండాలో చెబుతూ ఉన్నాడు ఇక్కడ ఆయన. మొదటిది, ప్రతి దినము దేవాలయంలో కూడుకోవాలి. రెండవది, ఇంటింట రొట్టె విరవాలి. మూడవది, చేర్చబడుతూ ఉండాలి. నాలుగవది, అపోస్తుల బోధ యందు మనం బోధించబడుతూ ఉండాలి. ఐదవదిగా సహవాసం మందు ఉండాలి. ఆరవదిగా రొట్టె విరుచులో మనం ఉండాలి. ఏడవదిగా ప్రార్థన చేయడంలో ఉండాలి. ఎనిమిదవదిగా ఎడతెగక మనము ఉండాలి. యోహాను సువార్త 6వ అధ్యాయం 39వ వచనం 40వ వచనం. ఆయన నాకు అనుగ్రహించిన దాన్ని ఆయన నాకు అనుగ్రహించిన దాని ఎంతటిలో 39 వచనం మాత్రం చదవమా. ఆయన నాకు అనుగ్రహించిన దాని ఎంతటిలో నేనే పోగొట్టుకొనక అంత్య దినమున దానిని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. ఆమేన్. ఏమంటాడు ఇక్కడ? చాలా చక్కగా చెప్తున్నాడు ఆయన. నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంటే ఎవరిని పోగొట్టుకోదలుచుకోలేదు ఆయన. ఏ ఒక్క ఆత్మను కూడా, ఏ ఒక్క మనిషిని కూడా, ఏ ఒక్క విశ్వాసిని కూడా, ఏ ఒక్క అవయవం కూడా పోగొట్టుకొనక అంత్య దినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని యొక్క చిత్తమై. అందుకే ఆయన తన రాకడను ఏం చేస్తున్నాడు? ఆలస్యము చేస్తూ ఉన్నాడు. ఏ ఒక్కటి ఆయన విశ్వాసం ఏంటి? ఏ ఒక్కటి నేను పోగొట్టుకోలేదు అని దానికి విశ్వాసం. 40వ వచనం. కుమారుని చూచి ఆయన విశ్వాసం ఉంచు ప్రతి వాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్య దినమున నిన్ను లేపుటకై దీంట్లో పాల్గొంటూ ఉన్నావు. ఈ బలలో నువ్వు ఎందుకు పాల్గొంటున్నావు అని అంటే, ఆయన శరీరంలో, ఆయన రక్తంలో నువ్వు ఎందుకు పాల్గొంటున్నావు అంటే, దేవుని వాక్యం సెలవిస్తున్న ఒకే ఒక్క మాట ఏంటంటే, అంత్య దినమున నువ్వు లేపబడాలి. ఇప్పుడు నువ్వు చనిపోతావు. ఇప్పుడు ఇన్ ద సెన్స్ ఈ లోకంలో పుట్టినావు, ఏదో కాలంలో దేవుడు పిలిచిన పిలుపు ప్రకారంగా నువ్వు వెళ్ళిపోతావు. వెళ్ళిపోయినటువంటి తర్వాత నువ్వు పాతి పెట్టబడతావు. నీకు లోకానికి ఎటువంటి సంబంధం ఉండదు. ఆ తర్వాత ఆయన రాకడ సమయంలో నువ్వు క్రీస్తులో ఉండి మృతి పొందితే తిరిగి నువ్వు లేపబడతావు. ఆ లేపబడ్డాని కోసమే అంత్య దినమున నేను వానిని లేపుదును అని చెప్తున్నటువంటి మాటను మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. అంత్య దినమున ఆయన నువ్వు లేపబడ్డాని కోసమే ఈ లోకంలో నీకు 70-80 సంవత్సరాలు దేవుడు ఇచ్చినాడు. దిస్ ఇస్ ద ట్రైనింగ్ పీరియడ్ ఫర్ యూ ఇన్ దిస్ వరల్డ్ టు అచీవ్ హెవెన్ అని వాక్యం చెప్తూ ఉంది. కాబట్టి ఈ లోకంలో ఉన్నంత కాలం క్రీస్తులో ఉండి నువ్వు జీవించాలి, క్రీస్తులోనే నువ్వు చనిపోవాలి, క్రీస్తులోనే నువ్వు ప్రేమ దేవుని బిడ్డలారా లేపబడాలని, వారు లేపబడతావన్న సంగతిని నీవు గ్రహించాలి. అంత్య దినమున నువ్వు లేపబడతావని ఆయన యందు విశ్వసించు ప్రతి వారును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్య దినమున నేను వారిని లేపుతాను. ఇది ఆయన యొక్క ఉద్దేశం. 4వదిగా మనం చూస్తున్నాం అంటే 32వ వచనం మనం చూస్తూ ఉన్నాం. చదవండి 32వ వచనం. యేసు పరలోకం నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను. కావున వారు, ప్రభువా, ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిది. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనరా, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడు దప్పిక కొన్నాడు. తర్వాత 36వ వచనం, అసలు వచనం వినాలి. మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపక ఉన్నారనియు మీతో చెప్పితిని. ఇది విశ్వసింపని వారి కొరకు. ఎవరైతే ఇంత చేసినా, ఇంత విన్నా, ఇంత జరిగినా విశ్వసింపని వారు ఎవరైతే ఉన్నారో వారి కోసం ఈ వాక్యము చెప్పబడుతుంది. మీరు విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పితిని అని అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడంటే, మీరు నన్ను చూచి ఉండి
విశ్వసింపకుండా ఉన్నారని మీతో నేను చెబుతున్నాను. ఆఖరి మాట ఆయన మనతో మాట్లాడుతున్నాడు. నన్ను తిన్న వారికి ఆకలి ఉండదు, నన్ను త్రాగిన వారికి దాహము ఉండదు. ఈ లోకంలో మనకు అన్ని అవసరమే, కానీ పరలోకంలో ఏవి ఎవరు మనకు అవసరము లేదు. ఆయనే జీవాహారం అయి ఉన్నాడు, ఆయనే మనకు దాహం తీర్చువాడై ఉన్నాడు. కనుక ఆ విషయాన్ని గమనించాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఇంత విన్నాక కూడా ఇంకా మనలో కూడా ఆ విశ్వాసము, ఆ నమ్మకం లేకపోతే విశ్వసింపని వారిగానే మనం ఉంటాం. ఆ విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనము చూస్తున్నాం. కనుక ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలని మీకు నేను మనం చేస్తున్నాను. సంఘానికి దేవుడు చెప్పిన మాట మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, తప్పక అంటే ఒక్క రోజు విడిచిపోయి తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరువ. రెండోది అపోస్తుల బోధ యందు, ఆ తర్వాత చేర్చబడుచు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, ప్రార్థన యందును, రొట్టె విడిచిన యందును ఎడతెగక ఉండాలి. మూడోదిగా ఆయన యందు విశ్వసించు ప్రతి వాడును నిత్య జీవం పొందుటే నా తండ్రి చిత్తము, అంత్య దినము నేను వాడిని లేపుతాను. లేపబడడం కోసం ఇదంతా కూడా. నాలుగోదిగా మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపకై ఉన్నారని మీతో నేను చెప్తా ఉన్నాను. సో ఇలాంటి పరిస్థితిలో నువ్వు ఉండకూడదని, విశ్వసింపకుండా వారు ఉండకూడదని దేవుడి వాక్యం మరలా హెచ్చరిక చేస్తాం. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని సంత మనం ముందుకు సాగబట్టినట్లుగా దేవుడికి వాక్యంను ఆశీర్వదించి దీవించును గాక.